చెప్పుచున్నది లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ప్రేమ స్వరూపుడా, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ ఘననామమునకు ఈ పునరుద్ధాన దినములో, ఈ ఉదయ కాలములో తండ్రి, మేము ఒక చిన్న గుంపుగా నీ సన్నిధిలో చేరి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, నాయనా కానుకలు నీకు సమర్పించుట ద్వారా నిన్ను మేము ఘనపరచి ఉన్నాము. దేవా, మరి మేమందరము కూడా అలసిపోయిన శరీరాలతో నీ పాదాల దగ్గర నిలిచి ఉన్నామయ్యా. ఇదిగో మరి నీ బిడ్డలు నీ సేవకుడుగా నేను చెప్పిన సమయాన్ని పాటించి, మరి ఉదయ కాలమే వారు ఎన్నో పనులున్నప్పటికీ వాటన్నిటినీ విడిచిపెట్టి కేవలం నీ మాటల కోసం వారి స్థలమునకు వచ్చారయ్యా. మరి మేమందరము కలిసి నీకు లెక్కలేని స్థుతులు చెల్లిస్తూ చదవబడిన వాక్య భాగాన్ని ఉద్దేశించి మీరు ప్రవక్తలో ఉండి ఏ మాటలైతే మీరు మాట్లాడారో వాటినే మేము వినటానికి ఇక్కడ సిద్ధముగా ఉన్నాం. తండ్రి, ఆ మాటలు కేవలం మేము విని ఆనందించి వెళ్ళిపోవటం కాదు గాని వాటిని క్రియల ద్వారా మా జీవితంలో నెరవేర్చుటకు తగిన శక్తిని, సామర్థ్యమును మాకందరికీ అనుగ్రహించండి నాయనా. మరి ఎంతో మంది ఉదయకాలం అని రాలేని స్థితిలో ఉన్నారు తండ్రి. ప్రార్థన అనేది మా ప్రవక్త మాకు నేర్పించాడు. అది ఒక త్యాగముతో కూడినది. మరి త్యాగాలు చేయటం అనేది మా తండ్రిగా మాకు నువ్వు నేర్పించావు. మా కొరకు నీవు సింహాసనమే విడిచిపెట్టి మానవ శరీరము దాల్చి, ఆ మానవుడు కూడా ఒక పేదవాని ఇంటిలో నువ్వు పుట్టావు. దాసుని గృహములోకి నువ్వు వచ్చావు. పశువుల పాకలో జన్మించి ఎవరూ చేయని ఒక చిన్న ఉద్యోగం, వడ్రంగం పని నువ్వు చేశావయ్యా. ఈరోజు మేము కూడా నీలాగా భూమి మీద తగ్గించుకోవటానికి కృప చూపించండి నాయనా. మమ్మల్ని మేము త్యాగాల ద్వారా మా భక్తిని నీకు రుజువు చేసుకోవడానికి నీ ఆత్మను మా అందరిలో ఉంచండి. మరి రాలేని వారికి మరొకసారి సమయాన్ని కల్పించండి. ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి. మరి మా సోదరి నీరజాని కూడా నీ సన్నిధికి నడిపించండి. ఎందుకంటే నాయన, మరి దయ్యం ఎప్పుడు కూడా మమ్మల్ని బాధ పెడుతూ ఉంటాడు. ఆ దయ్యాన్ని యేసుక్రీస్తు నామములో పారదోలండి. అన్ని విషయాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా మధ్య మీరు ఆత్మస్వరూపిగా ఉండి మా అందరితో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మా కొరకు మరణించి మరణమును జయించి తిరిగి లేచిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువును ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 కూర్చోండి పిల్లరా. మరి ఎర్లీ మార్నింగ్ రావటం అనేది కొంచెం మనకి కష్టంగా ఉంటుంది, కానీ అలవాటు పడితే ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. అలవాటు అవ్వాలి. అయితే దేవుని నిమిత్తం మనం ఈ లోకంలో తప్పకుండా త్యాగాలు చేసేవారముగా ఉండాలి. ఎందుకంటే మన తండ్రి ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయని త్యాగం అనేది మన తండ్రి చేసి మనకు చూపించాడు. మన భార్యలు చేయలేరు త్యాగం,
అందుకే యేసయ్య అంటాడు, తన సహోదరుని కోసం ప్రాణం పెట్టేవాడి కంటే ఇంకా గొప్పగా ఎవరు ఏమీ చేయలేదు. ప్రాణం పెట్టడం అనేది చాలా గొప్ప కార్యం. డబ్బులు ఇవ్వచ్చు, స్నేహితుల కోసం, భార్య కోసం మనం కష్టపడవచ్చు, పిల్లల కోసం మనం కష్టపడవచ్చు. అదే పిల్లోడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, డాక్టర్ అడుగుతాడు, అయ్యా కన్న తండ్రిగా నీ ప్రాణం నీ కొడుకిస్తే బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు అని కానీ ఒక ఆప్షన్ పెడితే అట్టుంటుంది. ఆ మాట అర్థమవుతుంది మీకు? కన్న తండ్రిని డాక్టర్ పిలిచి, నీ కొడుకు మరణశయ్య మీద ఉన్నాడు, మరణ పడకలో, వాడు బతకాలంటే నీ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం వాడిలోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. వింటున్నారా? ఆ సమయంలో నువ్వు చచ్చిపోతావు, చాయిస్ ఈజ్ యువర్స్, నువ్వు ఏం కోరుకుంటావు అని అడిగితే అప్పుడు నువ్వు ఏమంటావు? నేను అవసరమైతే వీడి కాకపోతే ఇంకొకరిని పుట్టిస్తానంటావు. అంతేనా? లేకపోతే వాడే బతకాలి, నేను చచ్చిపోయినా పర్లేదు అంటావా? చెప్పండి. పిల్లోడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. తండ్రి పిలిచి డాక్టర్ అడుగుతుండు, ఏమని? నువ్వు చచ్చిపోతే నీ కొడుకు బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావా? ఏమంటావు? ఎవరు ప్రాణం పెట్టరు ప్రియ. భార్య కోసం ప్రాణం పెట్టరు, భర్త కోసం భార్య ప్రాణం పెట్టదు, పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రాణం పెట్టరు, తండ్రిదండ్రుల కోసం పిల్లలు ప్రాణం పెడతారా? ఎవరు చేయరండి. అందుకే ఈ లోకములో ఎవరూ చేయని త్యాగం మన తండ్రి అయిన దేవుడు చేశాడు. ఏం చేసిండు ఆయన? ఆయన మన కోసం, పాపులమైన మన కోసం ఆయన తన ప్రాణాన్ని మనకి పణంగా పెట్టి, ఎవరు చేయని గొప్ప త్యాగం ఆయన చేసిండు. కాబట్టి మనం చేసేయని చిన్న చిన్న త్యాగం. ఎర్లీ మార్నింగ్ లేకపోవటం అంతేనా అండి మన త్యాగం? త్వరగా రెడీ అయిపోవటం, దేవుడి సన్నిధికి రావటం, అంతేనా? ప్రాణం ఏమైనా పెడుతున్నావా? లేకపోతే కోసుకుంటున్నాం, రక్తం ఏమైనా 1 లీటర్ తీస్తున్నాం రోజుకి, ఆదివారం 1 లీటర్ రక్తం పోయాలంట, ఏడబోస్తావు దేవుడి కోసం? సింపుల్గా అడుగుతున్నాడు దేవుడు. మనుష్యుడా ఏమడుగుతున్నాడు దేవుడు? చదవండి. దేవుడు మన నుండి ఏమడుగుతుండో మీకా ప్రవక్త అంటున్నాడు. మీకా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనైతే మన కోసం ప్రాణం పెట్టాడా? మీకా ద్వారా దేవుడు అడుగుతున్నాడు, మనుషుడా 6వ అధ్యాయం 6వ వచనం, చూడండి. నువ్వు అనుకుంటావు ఏమి తీసుకొని వచ్చి దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలా? ఏం తీసుకొని పోవాలా? మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులన, ఏడాది దూడలన అర్పించి దేవుణ్ణి దర్శించాలా? లేకపోతే 1000 కొలది పొట్టేళ్ళు తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలా? తైలం, నూనె, నదుల్లో ఉన్నంత నూనె తీసుకొచ్చి ఇవ్వాలా? కలుగచేయునా? పోనీ నా కొడుకుని తీసుకొచ్చి ఇవ్వాలా? నా పాప పరిహారమునకై నా బిడ్డను నేను ఇస్తున్నా. చూడండి ఎన్ని ప్రశ్నలు. దేవుడికి నువ్వేమిస్తావు? మనుష్యుడా ఏది ఉత్తమమో నువ్వు చెయ్యాల్సింది అన్ని త్యాగాలు నాకొద్దు.
నదుల్లో ఉన్నంత నూనె తీసుకొచ్చి నాకు పోయి అంటే ఆడిపోతావు. న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. చప్పలు కొట్టండి. ఏమవుతుంది నాయన? నీ కొడుకు కావాలా? నీ ఆస్తి కావాలా? చెప్పండి. వేల కొలది పొట్టేళ్లు కొనుక్కొచ్చి దేవుడికి నరకాలా? లేదండి. న్యాయముగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుటను నమ్మకంగా ఉండు. ఇంతే దేవుడు నిన్ను కోరు. ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పది! సమస్తాన్ని వదిలేసి వచ్చాడు. పరలోకంలో దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. అదొక భాగ్యంగా మనం భావిస్తాం. ఎవరు వదిలిపెడతారండి? అందుకే మోసే సమస్తాన్ని వదులుకొని ఏమన్నాడు తెలుసా? నాలాంటి ప్రవక్తను దేవుడు మీ సహోదరులో పుట్టిస్తాడు. అంటే మోసే లాంటి త్యాగం చేయగలిగిన వాడు ఆ దేవుడే. ఏం చేసిండు ఆయన? మనుష్యుల పోలికగా పుట్టాడు. ఏ పోలికలో వచ్చాడు ఆయన? మన పోలికలో వచ్చాడు. చదవండి, అది కూడా చెప్తున్నాడు పౌలు. ఆయన చేసిన త్యాగం నిన్నేం అడుగుతుండు? ఆయన ఏం చేసింది? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏంటి ఆయన మనసు? నేను లగ్జరీగా ఉంటా, లగ్జరీగానే జీవిస్తా, నేను పై నుండి కిందకి దిగను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన దిగిండు. నేను ఆదివారం 8 గంటలకే లేస్తా, పెందలుగాడు నేను లెగవను, నాకు దొరికేదే ఆ ఒక్కరోజు. ఆ రోజు కూడా పాస్టర్ గారు 7 గంటలకు రమ్మంటే నేనెట్టొస్తా అనుకోవద్దు. నువ్వు ప్రతి కదలికలో నువ్వు ఎవరిని చూడాలా? యేసయ్యను చూడాలి. ఆయన చూసినప్పుడే నీకేమనిపించింది? నా దేవుడే సమస్తాన్ని వదులుకొని వచ్చాడు, నాదేముంది అనుకుంటా. అందుకే ఏమన్నాడు పౌలు? క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు నీవును కలిగి ఉండాలి. ఏం మనసు అది? ఆయన దేవుని స్వరూపము కలిగి. ఆయన ఎవరు? భూమి మీద రాకముందు ఆయన ఎవరు? దేవుడు. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. చూసారా? నేనేందిరా పోవటం? నేను పోయి మానవుడిగా పుట్టడం ఏంది? నేను శిలువను మోయటం ఏంది? నేను కాళ్ళతో దండించుకోవటం ఏంది? నేను పోయి వాళ్ళ కాళ్ళు కడగటం ఏంది అనుకున్నా. చెప్పండి. దేవుడు మరి ఆయన పలికితే ఇలాంటి లోకాలు 10,000 ప్రపంచాలు కలుగుతాయి. 10,000. అలాంటోడు ఏమైండు? మానవ స్వరూపము దాల్చి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, మనుషుల పోలికలో పుట్టాడు. ఏం పోలిక? మనిషిలో కూడా ఏ మనిషి మళ్ళీ ఆయన చక్రవర్తిగా పుట్టిండు కాదు. దాసుని స్వరూపము ధరించుకొనిన వాడై రిక్తుడుగా తిరుగుతున్నాడు. అంటే భూమి మీద ఏముంది? ఆయనకి ఏమీ లేదు. మనకు అన్నీ ఉంటాయి. నా పేరు మీద అక్కడ స్థలం ఉంది, నా పేరు మీద ఇక్కడ పొలం ఉంది, నా పేరు మీద ఇల్లు ఉంది అంటాం మనం. కానీ యేసయ్యకి ఏముంది? ఆయన అన్నాడు ఒకరోజు, నక్కలకు బొరీలు ఉండి రోజు పోయి పండుకుంటే, ఆకాశ పక్షులకు కూడా సాయంత్రానికి ఏముండే? గూళ్ళు ఉన్నాయి. కానీ నాకు తలవాల్చడానికి ఈ భూమి మీద స్థలము లేదు. మరి అలాంటి
రిక్తుడుగా చదవండి. మరియు ఆయన ఆకారమందు ఆకారములో మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియులారా, ఎక్కడికి ఏమైపోతున్నాడు? ఆయన పూర్తిగా తగ్గిపోతున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. చూసారా? అంటే ప్రపంచంలో ఎవ్వడూ తగ్గించుకోలేనంత తగ్గింపు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? అందరికంటే హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. ఆయన యారో మార్క్ ఎక్కడ చూపిస్తుంది? భూమి మీద ఉన్నప్పుడు యారో మార్క్ ఎక్కడ చూపిస్తుంది? కిందకే చూపిస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తం ఆయన్ని అన్నిట్లో తగ్గింపే కనపడుతున్నాడు. ఎక్కడ హెచ్చించుకోవట్లేదు. ఆమేన్. ప్రసంగం చేసేవాడు కూడా హెచ్చించుకోవటం. చివరికి వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతున్నాడు. అంటే పూర్తిగా ఆయన ఎక్కడ పోయినా ఆయన యారో మార్క్ ఎక్కడ కనపడుతుంది? తగ్గింపు. యారో మార్క్ అంటే ఏంటి? కింద కనపడటం అంటే ఏంటి? తగ్గించుకుంటున్నాడు. ఆయన అన్నిట్లో డౌన్ అయిపోతున్నాడు. అయితే ఆయన ఎప్పుడైతే అన్నిట్లో డౌన్ అయ్యాడో అప్పుడు ఏమయ్యాడు? ఆయన అందరికంటే హెచ్చించబడ్డాడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత అన్ని నామాల కంటే పైనామం ఆయనకు వచ్చేసింది. కాబట్టి పిల్లరా, ఈ భూమి మీద మన ప్రతి కదలికలో మనకి ఏముండాలా? మన జేబులు అంటే డబ్బులు ఉండొచ్చు. డబ్బులు ఉన్నప్పుడు ఎట్టా, డబ్బులు లేనప్పుడు ఎట్టా, అట్లా ఉండకూడదండి. జేబులు అంటే డబ్బులు ఉండా ఎట్టుండాలి? ఏముంది ఇది పిచ్చి డబ్బులు అనుకో తప్ప, డబ్బులు ఉన్నప్పుడే మొహం కలకల్లాడిపోతా ఎట్టు నడుపుతా. అర్థమవుతుందా? లేనప్పుడేమో అన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏందమ్మా అట్లున్నావు అంటే నా బాధ ఏం చెప్తాలే, అప్పులు ఎక్కువైపోయినాయి. లేనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, ఉన్నప్పుడు కాళ్ళు ఎగరేసిన అవసరం. ఎందుకని? మనము దేవుని కుమారులం. రాజుగారి కొడుకు బయటికి పోయాడా? వాడి జేబులో రూపాయి లేదు, అరే డబ్బులు లేవు అనుకున్నాడు. వాడి స్టేటస్ మాత్రం మర్చిపోడు. నేను రాజకుమారుడు, అవసరమైతే కొట్టుకాడి పోయా రా అంటున్నాడు. రా అంటాడు. ఏంది? నేను రాజు కొడుకుని, డబ్బులు ఇంటికాడ మర్చిపోయచ్చా? డబ్బులు ఇంటి అంటాడు. రుబాబు చేసి తీసుకుంటున్నాడు. ఎందుకని? ఆ రాజరికం అనేది వాడి ఇత్తనంలోనే ఉంది. కాబట్టి పిల్లరా, ఈరోజు మన తండ్రిలో ఏదైతే ఉందో మనలో కూడా అది కనపడాలంట. భూమి మీద ఏం కనపడింది? ఆయనలో అన్నిట్లో తగ్గించుకుంటున్నాడు. దాసుని స్వరూపము దాల్చి ఏ పోస్ట్ తీసుకున్నాడు? ఆయన కాళ్ళు కడిగే పోస్ట్ తీసుకున్నాడు. అది ఎవరు తీసుకునే పోస్ట్? అది చెప్పినా మీకు చాలాసార్లు. పాలస్తీనాలో అంటే ఇజ్రాయెల్ దేశంలో అప్పట్లో బాగా డబ్బున్నోళ్ళ ఇంట్లో ఒకడుంటాడు, తక్కువ జీతంతో ఒకడుంటాడు. అంట్లు దోగేవాళ్ళు ఉంటారు, బట్టలు ఉతికేవాళ్ళు ఉంటారు. కానీ ఒకడు ఉంటాడు, ఎవడాడు? వాడికి జీతం తక్కువ. వాడి పని ఏంటంటే కాళ్ళు కడగటం. వాడి పని ఏంటి?
కాళ్ళు కడగటం. ఎవరి ఇంటికి వచ్చిన బంధువులే కానీ, ఇంటికి వచ్చిన యజమానే కానీ. ఎందుకంటే బయటికి వెళ్ళిందంటే మనకులాగా అప్పట్లో సాక్సులు, బూట్లు, తారు రోడ్లు లేవు. అప్పుడేంటి రోడ్లు ఎలా ఉంటాయి అప్పట్లో? ఎర్రటి దుమ్ము. నా చిన్నతనంలోనే రోడ్లు ఎట్టుండే తెలుసా? ప్రజలంతా అమాయకులు. అప్పట్లో వాళ్ళు బురద మట్టి తీసుకొచ్చి రోడ్లు పోసేవాళ్ళు. అది వర్షాలకి ఎట్టుండేదంటే మోకాళ్ళలో దిగుతూ ఉండేది. కానీ రాను రాను ఏమొచ్చింది? టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు మనకి తారు రోడ్లు వచ్చేసి, లేకపోతే కనీసం మట్టి అంటకుండా మనం ఏం చేస్తున్నాం? కొంత గ్రావెల్ అంటారు చూడండి, మట్టి అంటకుండా అదితో లేవాళ్ళు. నా చిన్నతనంలో మరి మా ఇంటికాడికి మీరు లింగంగుంట వచ్చారు. మా అమ్మగారు ఆ పక్కనే కూరపాడులో మొట్టమొదటిగా మా టీచర్గా అక్కడ అపాయింట్మెంట్ అయింది. నేను ఎప్పుడు ఆ లింగంగుంట నడుచుకుంటూ వస్తే ఆ వర్షాకాలం గిలకల దాకా, మోకాళ్ళు దాకా బురద దిగుతూ ఉంది. మరి మనం ఇంకా ముందుకెళ్ళిపోతే ఆ యేసయ్య పుట్టిన కాలంలో టెక్నాలజీ ఎట్టుండి ఉంటుంది చెప్పండి? రోడ్లు ఎట్టుండి ఉంటాయి? ఎండాకాలం ఏమో దుమ్ముగా ఉంటాయి, వర్షాకాలం బురదగా ఉంటాయి. అంతే కదా? ఇప్పుడు ఆ దుమ్ములో నువ్వు ఎన్ని చెప్పులు వేసుకున్నా, ఏం జరిగినా నీ కాళ్ళ నిండా తప్పకుండా ఏముంటుంది? దుమ్ము ఉంటుంది పక్కాగా. అర్థమైందా? కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? వాడు వంగలేడు, కడగలేడు. డబ్బు ఉండేవాడికి. డబ్బు ఉండేవాడు ఏం చేస్తారు? కడుక్కుంటున్నా. అందుకే ప్రతి ఇంటిలో ఎవరుంటారు? కాళ్ళు కడిగేవాడు ఉంటాడు. మన ఇంట్లో ఇప్పుడు ఎలాగైతే ఆయాలు వచ్చి అంటుంది వాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు ఎట్టాగో, అప్పట్లో ఒక పోస్టు ప్రతి ఇంటిలో ఉండేది. ఏంటి ఆ పోస్టు? కాళ్ళు కడగ. ఇప్పుడు యేసయ్య ఏ పోస్ట్ తీసుకున్నాడు? ఆ పోస్ట్ తీసుకున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో మరి దేవుని కోసం మనం ఎంతైనా తగ్గించుకోవాలి. అదే మనం హెచ్చించబడటానికి భూమి మీద నీలో కనబడే ఒక రుజువు అంటున్నాడు ప్రవక్త. నువ్వు ప్రతి దాంట్లో తగ్గాలి, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాలు. అందుకే చూడండి ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, మరి 1963 తర్వాత వింటున్నారా? మనము ఎవరమో ఏంటో దేవుడు తేటగా మనకు బట్టబయలు చేసేసి, దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు మన ప్రవక్త. జరగనయ్యున్న సంగతులనే వర్తమానం ఒకసారి చూస్తే దాంట్లో ప్రవక్త ఏమంటున్నాడంటే, పిల్లరా, ఒక పిల్లవాడంట ఎప్పుడూ అర్థం చూసుకోలేదంట వాడి జీవితంలో. ఎప్పుడు అర్థం చూసుకోలేదు. కానీ ఒకరోజు వాళ్ళ అమ్మ ఒక పెద్ద కోటీశ్వరుడి ఇంటికి తీసుకుపోతే వాడు కూడా లోపల పోగానే పెద్ద నిలువుటద్దం అక్కడ ఉందంట. వాడు అక్కడ ఆగిపోయి, ఎందుకని? పెద్దగా అరుసిందంట. వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా అరిస్తే వచ్చి ఏంద్రా అన్నంట. అమ్మా, నాలాంటోడు ఒకడు దీంట్లో ఉండడే అంటున్నాడు. నాలాంటోడు ఈ దీంట్లో ఉండడే, దీని లోపల నేనేం చేస్తే వాడు అదే చేస్తుండే. ఇప్పుడు చూడు, నేను మాట్లాడుతుంటే కూడా వాడు మాట్లాడుతుండు. వాళ్ళ అమ్మ అనుకుందంట, జీవితంలో వీడు ఇంతవరకు అర్థం చూడలేదు. పాప వాడికి అర్థం కావట్లేదు. ఈడు వాడు ఒకటే అనే సంగతి వీడికి తెలియట్లేదు. అందుకే వీడికి మెంటల్ వచ్చి ఏమంటాడు, అమ్మా కేకలేస్తాడంట. ఏందిరా అంటే, నాలాంటాడు ఒకడు ఈ లోపల ఉండి అంటున్నాడు. ప్రవక్త చెప్తుండే ప్రియాలు చూడండి, జరగలేని సంగతులనే వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే 75వ పేరాలో చూడండి, ఒక మాట చెబుతున్నాడు ప్రవక్త. త్వరగా 1965 సంవత్సరం 5వ తారీఖు 12వ నెలలో ఒక పిల్లవాడి గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. క్రైస్తవులారా, తిరిగి
నేను ఎన్నడూ మిమ్మల్ని చూడకపోవచ్చు, ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, మరలా ఎన్నడూ తిరిగి చూడకపోవచ్చు. చూడండి 63 తర్వాత ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సంఘం ఇప్పుడు వారిని వాళ్ళు సరిదిద్దుకునే సమయం అంటున్నాడు. అద్దములో చూడండి, ఎక్కడో ఒక గ్రామములో ఒక చిన్న పిల్లవాడు చూచినట్లుగా ఆ కుర్రాడు ఎప్పుడూ అద్దమును చూడలేదు. అతడు తన ఆంటీ ఇంటికి వచ్చాడు, మెట్ల మీద నుండి వెళుతున్నాడు, ఒక అద్దమును చూచాడు, ఆ అద్దములో ఒక చిన్నవాడిని చూసుకున్నాడు, నడిచిపోతున్నాడు. తాను చేతులు ఊపుతుంటే వాడు కూడా ఊపుతున్నాడు, ఇంకా చూస్తూనే ఉండిపోయాడు. అతడు తాను ఎన్నడూ అద్దములో చూసుకోలేదు కనుక వాడు దానికి దగ్గరగా వచ్చినప్పుడు అమ్మ వైపు తిరిగి అమ్మా, తర్వాత వాడికి అర్థమైంది అది నేనేనని. తర్వాత వాడికి ఏమొచ్చింది? ఒక బయలుపాటు వచ్చింది. హల్లెలూయా. ముందేమనుకున్నాడు, ఇంకో దాంట్లో చెప్తాడు ప్రవక్త, వీడు పెద్దగా అరుస్తున్నాడు. ఎందుకని? ఓ పక్కన భయం, ఇంకో పక్కన ఆశ్చర్యం. నాలాంటి వాడు ఒకడు లోపల ఉన్నాడు, అర్థమవుతుంది. కానీ ఇక్కడేం చెప్పాడు సింపుల్గా ప్రవక్త, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిందంటే, ఒరే పిచ్చోడా, లోపల ఇంకో మనిషి కాదురా, నువ్వే ఆడ కనపడుతున్నావు. అప్పుడు తెలిసిందంట, ఓహో ఈ అద్దం నన్ను చూపిస్తుందా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ కడవరి కాల వర్తమానం వచ్చి 7వ దూత వర్తమానం వచ్చి ఏం చేసింది? మన స్థానాన్ని మనకు చూపించింది. చెప్పండి, ఏం చూపించింది మనకి? అమ్మా, నీవు జగత్తు పునాదికి ముందు అక్కడ ఉన్నావు, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడింది. హల్లెలూయా. నీకు ఒక వాక్య శరీరం ఉన్నది. అక్కడ ఏమన్నది? నీకు ఒక శరీరం ఉంది. అక్కడ ఈ శరీరము శిథిలమైపోద్ది. ఈ శరీరములోనికి ఆత్మ ఎలాగైతే వచ్చిందో, ఈ శరీరము పాడైన తర్వాత ఆ శరీరం వచ్చి నీ పక్కన నిలబడిద్ది, నువ్వు దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో 7వ వచనములో ఏమని చెప్తుందంటే వాక్యం, ప్రియులారా, ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు. చూసారా? అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? కాలం అనే శరీరములోకి వచ్చాం. ఆమేన్. ఎక్కడికి వచ్చామండి మనం? అయితే ఎప్పుడు తెలిసింది ఇదంతా మనకి? వాక్యం అనే అర్థాన్ని దేవుడు ప్రవక్త ద్వారా మన ముందు పెట్టాడు. అప్పుడు దాకా మన గురించి మనకు తెలియదు. ఎందుకని? ఏ డినామినేషనుడు మన గురించి చెప్పలేదు. మనము జగత్తు పునాదికి ముందు అక్కడ ఉన్నామని. ఆమేన్. మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయని, మనం వచ్చింది ఒక పని నిమిత్తమని, తిరిగి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలనే సంగతి ఆ పిల్లవాడికి ఎలాగైతే తెలీదో మనకు కూడా తెలియదు. తెలుసా? ఆ పిల్లవాడు ఇప్పుడు అర్థం చూడాల. మొట్టమొదటిసారి అర్థం చూసి ఏమనుకుండు? కేకలేయటం మొదలుపెట్టాడు. అమ్మా 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 అంటాడు. ఏంద్రా అంటే, అమ్మా నాలాంటి ఒకడు లోపల ఉండడే అంటాడు. అది వేరే వర్తమానంలో చెప్తాడు ప్రవక్త. అమ్మా నాలాంటి ఒకడు ఇక్కడ ఉండడు, నేనేం చేస్తే వాడు అది చేస్తాడే, నాకు కోపంగా ఉందే, నేను కోపడితే వాడు కోపడుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏమంది? మరి వాడు ఇంకోడు కాదురా, నువ్వేరా. అప్పుడు వాడికి ఏమని అర్థమైంది? నేనే ఆ అద్దములో కనబడేది. హల్లెలూయా. అలాగే ప్రవక్త వర్తమానం వచ్చి ఏం చేసింది? మన స్థానాన్ని మనకు చూపించింది. సాతాను పిల్లలెవరు, దేవుని పిల్లలెవరు, వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనకి ఏముంది? ఒక శరీరం ఉంది. ఇక్కడ
అది కూడా చదవండి 1వ వచనంలో. ఇక్కడ ఒక శరీరం ఉంది, భూమి మీద ఒక శరీరం ఉంది. అంటే ఇప్పుడు మనకి తేటగా అద్దంలో చూసుకున్నాం మనం. దేవునికి స్తోత్రము కలుగునుగా. మనకి ఎవరు చూపించలేదు. ఏ బిషప్, ఏ పోపు, ఏ రెవరెండు, ఏ కలవర్ టెంపుల్ స్థాపించిన ఆ వ్యక్తి, ఎందుకంటే ఆయనకే తెలియదు. 7వ దూత వచ్చి చెప్తున్నాడు, పిచ్చిదాన, నీకొక శరీరము అవతల గట్టులో ఉంది. చెప్పండి, ఇక్కడున్నది నిజంది కాదు, ఇది డూప్లికేట్. అర్థమవుతుందా? ఒరిజినల్ నీకు అక్కడ ఉంది. ఆ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కానిది దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చదువు. మనము దిగంబరులము కాక. చూసారా పిల్లరా, అక్కడ మనకి బట్టలు ఉండవు, దీనికి ఏమి లేదు, వస్త్రము లేదు. ఉందా? ఉంది. ఏ వస్త్రం ఉంది? మహిమ వస్త్రం ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. కానీ ఈ శరీరానికి ఏముండే? మనకి ప్యాంట్లు, షర్టులు, చీరలు అన్నీ ఉండవు. ఉండయా? కానీ ఈ శరీరానికి ఏమి లేదు, భూ సంబంధమైన డ్రెస్సులు లేవు, కానీ ఆ మహిమ వస్త్రం. వింటున్నారా పిల్లరా? ఎందుకంటే ఇది వాక్య శరీరమై ఉన్నది కాబట్టి. ఇది ఒక శరీరం, ఇది ఒక శరీరం. ఆమె నీవు నిత్యత్వం నుండి వస్తేనే, మనందరికీ తెలుసు, చాలాసార్లు మీకు చెప్పాను, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటేనే. వింటున్నారు లేదా? నువ్వు ఇక్కడికి వచ్చి ఈ కోటును వేసుకున్నావు. ఇది ఒక కోట. శరీరం అనేది ఒక కోటు. వింటున్నారా? చూడండి, ప్రవక్త చెప్తున్నాడు, జరుగునయ్యున్న సంగతులనే వర్తమానంలో ఈ మాట కూడా చెప్తున్నాడు. చూడండి, డెబ్బై 7వ పేరు చూడండి. అందరూ వింటున్నారా లేదా? చెప్పేది అర్థమవుతుందా? అంటే వర్తమానం వచ్చి ఏం చేసింది? మన స్థానాన్ని మనకి చూపించింది. మనం ఎవరో మనకి తెలిసిపోయింది. ఆ బానిసల్లో ఉండోడు ఏం చేశాడు? ఇక బానిసల్ని కొనుక్కుంటున్నారు కదా, గుర్తొచ్చింది ఆ కథ. బానిసలు ఎలా ఉంటారు? డల్లుగా, తలకాయ ఉంచుకొని దిగాలుగా ఉంటారు. ఎందుకని? వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు కార్లు ఎట్టా మారుతూ ఉంటాయో, మనం పాత కారుని ఎట్టుకుంటాం. ఒకడు కొత్త కారును కొంటాడు, ఒకడు పాత కారును కొంటాడు. అట్లాగే ఈ బానిసల్లో కూడా ప్రవక్త ఏమంటున్నాడు అంటే, వింటున్నారు లేదా? స్టార్టింగ్ లో ఒకడు కొనుక్కుంటాడు. యోసేపుని ఎవరు కొన్నారు? స్టార్టింగ్ లో పోతీఫర్ ఇంటిలోకి పోయింది. అంటే ఫ్రెష్గా రాజుగారి ఆయన ఏంటి, పోతీఫర్ అంటే ఏం పోస్ట్ అయింది? రాజుగారి దగ్గర ఉండే ఒక గొప్ప సైన్యాధిపతి లాంటి. వింటున్నారండి? ఆయన ఫ్రెష్గా కొనుక్కోండు. ఎవరిని? యోసేపు. మనం బండ్లు ఎలాగైతే కొత్త కారు కొనుక్కొని ఒక 5 ఏళ్ళు దొరికి మళ్ళీ ఇంకోటికి అమ్మేస్తామో, బానిసలు కూడా ఏం చేస్తారంటే ఆ రోజుల్లో ఫ్రెష్గా కొనుక్కొని బాగా యవన కాలంలో వాడి చేత పని చేయించి వాడి దగ్గర వయసు అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ బేరం పెట్టేసి వాడిని అమ్మేస్తారు. వాడు ఇంకోడు వచ్చేవాడు డబ్బులు లేనివాడు తక్కువ రేటుకి కొనుక్కుంటాడు. మళ్ళీ ఈ డబ్బున్నోడు ఏం చేస్తాడు? మంచి కొత్త కారు కొనుక్కుంటాడు. అంటే ఫ్రెష్గా ఒకటి కొనుక్కుంటాడు. అర్థమవుతుందా? ఇలా బానిసల్ని కొనుక్కునే కాలంలో ఒక బానిసకి ఏమని తెలిసింది? వాడి జన్మ రహస్యం తెలిసిపోయిందంట. చెప్పడం వాడికి ఏం తెలిసింది? జన్మ రహస్యం తెలిసింది. ఎవరో చెప్పారు, ఒరే నేను చిన్నప్పుడు నువ్వు రాజుగారు కొడుకురా, ఈ దక్షిణ ఆఫ్రికాలో ఒక రాజు ఉన్నాడురా, వాడి బుట్టును నువ్వు
దొంగలు పుట్టినప్పుడు నిన్ను ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చి ఎవరికి అమ్మారు? బానిసలకి, అంటే అమ్ముకునేవాడికి, బ్రోకర్కి అమ్మేశారు నిన్ను. వాడు నిన్ను పెంచి పెద్ద చేసి ఏం చేసిండు? ఈరోజు నిన్ను అమ్ముకోవడానికి ట్రై చేస్తానని వాడికి తెలిసి అప్పుడే వాడు కింగ్ లాగా ఉంటాం మొదలుపెట్టినాడు. చప్పట్లో పట్టాడు. వాడు ఎలా ఉన్నాడు? ఇక వాడి బిహేవియర్ ఎలా ఉంది? ఇక మా నాన్న దక్షిణాఫ్రికాలో ఒక ప్రదేశానికి రాజు. ఆమేన్. నన్ను చిన్నప్పుడు ఎవడో నన్ను దొంగతనం చేసి తీసుకొచ్చి వీడికి అమ్మిండు. వీడి కింద ఇప్పుడు దాకా నేను ఎట్టుండా చేతులు కట్టుకున్నా, కానీ ఇప్పుడు అట్టుండా, నేను అట్టుండను. ఆమేన్. ఎట్టుండాలి ఇప్పుడు? మా నాన్న రాజుగారు ఎలాగైతే ఉన్నాడో అట్టనే నేను కూడా అనుకోని. ఇక వాడి స్టేటస్ మార్చేసిండు, వాడి నడక మార్చేసిండు, వాడి విధానం మార్చేసి ఇంకెప్పుడు స్మైలింగ్ ఫేస్ తోటే ఉంటున్నాడు. బానిసలు ఎట్టుంటారు? ఎవడో ఒకడు మమ్మల్ని కొంటాడు, వాళ్ళ ఇంట్లోకి పోయి మేము పని చేసుకోవటం. మళ్ళీ పేపర్లు కూడా రాసిస్తారంట వాళ్ళకి. ఇప్పుడు మనకి కారు కొనేటప్పుడు సీ బుక్ ఎట్నో అట్టనే వాడు పారిపోవటానికి కూడా లేదు. మనం పట్టుకొస్తారు వాడిని. ఒరే నిన్ను ఎవరు అమ్మారు, ఎవరు కొనుక్కున్నారు, నువ్వు వీళ్ళు వదిలేసి ఎందుకు పోయినవని మళ్ళీ పట్టుకొచ్చి ఏం చేస్తారు? వాడిని ఆ ఇంట్లోనే. అర్థమవుతుందా? అలాంటి స్థితిలో వాడికి ఏం తెలిసింది? మా నాన్న దక్షిణాఫ్రికాలో ఒక దేశానికి రాజు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉండాలి? రాజకుమారులాగా ప్రవర్తించాలి. హల్లెలూయా. ఇక నేను ఎప్పుడు బాధపడిక నా తల ఇట్ట దించను, నేను ఇట్టనే ఉంటా. అర్థమవుతుందా? ఈ మీసం ఇటు తిప్పుతా. ఎందుకంటే రాజులు మీసాలు కిందకి తిప్పుతారా పైకి తిప్పుతారా? పైకి తిప్పుతాడు. కాబట్టి నా మీసం ఏం చేస్తున్నా, కింద ఉన్నదాన్ని అట్ట తిప్పిండంట. అద్దం దగ్గర పోయి తిప్పుకున్నాను. బానిసలు అమ్మేవాడు వచ్చి ఏందిరా నువ్వేంది ముఖం ఏంది కళకళలాడిపోతుంది, ఎప్పుడు చూసినా డల్లుగా ఉండేవాడు ఇంతకుముందు, ఇప్పుడు ఏంది మీసాలు పైకి తిప్పును, ముఖమేంద్రా కళకళలాడిపోతుంది, సంతోషంగా ఉన్నవేంద్ర అంటే ఎప్పుడు ఇట్నే ఉంటాను. ఇంకిప్పటి నుంచి నేను ఇట్నే ఉంటా చచ్చిపోయిన దాకా అంట. ఎందుకంటే ఏంది నీ కథ అంటే, నేను రాజుగారు కొడుకుని తెలుసా? మా నాన్న ఈ దక్షిణాఫ్రికా ఏరియాలో పలానా రాజు అంట, నేను ఆయనకు పుట్టా. ఎవడో నన్ను దొంగతనం చేసి చేసుకొచ్చాడు అమ్మిండంట, కానీ నా రక్తం రాజరక్తం, నేను రాజుగారి కొడుకులాగే ఉంటా. హల్లెలూయా అని ఇంకా వాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. ఈరోజు కూడా ప్రవక్త అదే అంటున్నాడు. మనం ఇప్పుడు దాకా ప్రవక్త వర్తమానం వచ్చేదాకా మనం ఎవరమో తెలుసా? కానీ ఇప్పుడు తెలిసింది. ఏమని తెలిసింది? ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే నేను యేసయ్యలో ఉన్నా, సృష్టికర్త అయిన దేవుళ్ళలో నేను ఒక భాగముగా ఉన్నా. హల్లెలూయా. రేపు నేను మళ్ళీ వెళ్ళబోతున్నా, మళ్ళీ నా తండ్రితో కూడా ఈ ప్రపంచాన్ని నేను ఏలబోతున్నా. కాబట్టి నా తండ్రి ఎలాగైతే జీవించాడో భూమి మీద నేను అలాగే ఉంటా. నేను ఆయనలాగా బతుకుతా, ఆయనలాగే జీవిస్తా. నా నుండి ఏది పోయినా, డబ్బు పోయినా, ఏది పోయినా నేను దేనికి భయపడను. అది సమయం అంటున్నాడు. చదవండి. ఎందుకంటే వారి యొక్క నిత్యత్వపు ఆ వాక్య శరీరం ఉన్నదే ఇక్కడ. వింటున్నారా? ఇది వారిని ఆకర్షిస్తూ బలవంత పెడుతూ ఉంటుందంట. ప్రియులారా, సిస్టర్తో నేను వచ్చేటప్పుడు అదే మాట్లాడాను. ఆటోలో వచ్చేటప్పుడు ఇస్కరియోతు యూదా ఇక్కడి నుంచి వచ్చాడు కాబట్టి, వింటున్నారా, పాతాళం ఆయన ఏం చేస్తుందంట? ఒత్తిడి చేస్తుందంట. ఒరే నువ్వు పాస్టర్ అయినా, నువ్వు దొంగోడు, నీ బుద్ధి మారదు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి పోయినావు, నువ్వు మళ్ళీ తిరిగి ఈడికే రావాలి.
కాబట్టి ఈ దేశానికి సంబంధించిన పనులే నువ్వు చేయాలా అని ఏం చేస్తుందంట? నరకం అనేది ఆ యొక్క యూదా ఇస్కరియోతు ఆత్మని ఏం చేస్తుందంట? ఒత్తిడి చేస్తా ఉంది. వింటున్నారు లేదా? అర్థమవుతుందా? కానీ దేవుని బిడ్డలకి వాక్య శరీరం ఇక్కడ ఉండి ఏం చేస్తుందంట? వారిని ఒత్తిడి చేస్తా ఉంది. ప్రార్థన టైం 7 గంటల, నేను ముందే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను పెందలకాడ వండుకోవాలి, పెందలకాడ లేవాలి. ఒకవేళ లేటుగా వండుకున్నా పర్వాలేదు, ఎర్లీ మార్నింగ్ నేను లేవాలి. ఎందుకని? నా తండ్రి చెప్పిన పని నేను చెయ్యాలి. నేను ఈ లోక సంబంధమైన వాడిని కాదు, నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుణ్ణి. వింటున్నావా లేదా? అర్థమవుతుంది నేను చెప్పేది. అంటే థియోఫనీ ఏం చేస్తుంది? ఇతన్ని ఒత్తిడి చేస్తుంది. ఇతనైతే చేయలేడు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? బద్దలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది వాక్యం. అర్థమవుతుందా? ప్రాణంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రాణంలో నుంచి ఆత్మను కంట్రోల్ చేస్తుంది. ఆత్మ ఏమంటుంది? 7 గంటలకే లెగుతావా నువ్వు? ఈ ఒక్కరోజుల్లో రెస్ట్ తీసుకోవా అంటుంది ఆత్మ. వాడేగా మనకు శత్రువు. వీడు మనకి అన్ని క్వశ్చన్లు వేస్తా ఉంటాడు లోపల. వాడికి అన్ని ఏం కావాలా? రుజువులు కావాలా, ఆధారాలు లేవు కదా. అబ్రామా, నీ వయసు ఎంతరా? క్వశ్చన్ వేస్తాను. 70. నీ భార్య వయసు ఎంత? 60. ఇప్పుడు పిల్లలు ఏందిరా నువ్వు? చెప్పినోడు ఎవరు రాసరా? అప్పుడు వాక్యం ఏమంటుంది? చెప్పిన వాడు సృష్టికర్త అయిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? అదే అంటున్నాడు. శారా నమ్మలేదా? దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? ఉందా? ఇతడికి హేతువు కావాలి. కానీ లోపల ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? భయపడబా. చెప్పింది దేవుడు. అవసరమైతే వయసును కూడా మార్చగలడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడు. చెప్పింది డాక్టర్ కాదే, పరమ డాక్టర్ అయిన దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడు ఇక్కడ ఈ వాక్య శరీరం ఏం చేస్తుంది? ఒత్తిడి చేస్తా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువైపోద్ది. చదవండి ఇక్కడ. ఇక్కడున్న ఈ పాత భూగుడారము ఏంటది? ఏమిటో? పాత భూగుడారం. ఇక దీని గురించి పట్టించుకోదు. ఇక ఎప్పుడు వాక్యం లోపలికి వెళ్ళిపోయింది. ఆమేన్. ఎలా పోతే ఏమంటది ఆత్మ? రాత్రి 8 గంటలకు కొనుక్కున్నావు, అంత పెద్దలు కాదు, నువ్వు లెగుస్తావా? చెప్పు. ఆయన అట్నే చెప్తాడు. 7 గంటలకు వస్తాడు. ఆయన ఏముంది? ఆడ బస్సు ఎక్కుతాడు, 7 దిగుతాడు. ఇప్పుడు అక్కడి నుంచి రావడం కష్టమా? ఎక్కడి నుంచి రావడం కష్టమా? నిద్ర లేక మంచి నిద్రలో ఉంటే పక్కోడు లేపుతాడు, తప్పు అంటున్నాడు. వాడికి ఇది వచ్చింది. రాత్రి చెప్తున్నాను, మంచి నిద్రలో ఉన్నాను, పట్టక నిద్ర. రాత్రి 1.5 గంటల నిలబడ్డా. ఎందుకంటే చంద్రబాబు గారి మీటింగ్ అక్కడ. నేను బస్సు ఎక్కే కాడ చంద్రబాబు మీటింగ్. కారు వేసుకుని వద్దామన్నా ట్రాఫిక్ జామ్. ఇవన్నీ కారణాలు. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కానీ లోపల వాక్యము అంతరాత్మలో ఉండి ఏమంటుందంటే, పర్లేదు, దేవుడి కోసం నిలబడి, దేవుడు పరలోకం వదిలేసి నీ కోసం కొట్టలేదా? నేను పెద్ద పోటుగాడివా? ఆయనే దిగొచ్చి నీ కోసం సిలువను మోసింది కదా, నీకు నుంచోటమే కదా, ఎదరకుండా నుంచో. ఏం చేస్తున్నాడు? ఆత్మని కంట్రోల్లో తీసుకున్నాడు. ఆత్మపై శరీరాన్ని కంట్రోల్ తీసుకుని నిలబడి తెదకుండా 2 గంటలని నిలబడు. ఓకేనా? కింద పడిపోవు కదా. పడిపోతే పడిపో. ఆల్రెడీ ప్రసంగం చేసి వచ్చి 11 గంటలప్పుడు నేను అక్కడ నిలబడితే దైవం ఏమంటుంది? ఎందుకు ఈ బాధ? ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా హేతువును అడుగుద్ది. కానీ లోపల ఉన్న
అంతరాత్మలో ఉన్న వాక్యం ఏమంటది? ఆమేన్ ఆమేన్. చూడ నువ్వు చేసేది దేవునికి. హల్లెలూయా. దేవుడు నీ కోసం ఎంత త్యాగం చేసిండు. ఆమేన్ ఆమేన్. ఆయన ప్రాణం పెట్టలేదా? ఆమేన్. ఆయన శిలువను మోయలేదా? హల్లెలూయా. ఆయన రక్తమంతా కార్చి నిన్ను రక్తంతో కొనలేదా? ఆమేన్. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. ఆమేన్. కాబట్టి దేవుడి కోసం నువ్వు ఆ మాత్రం త్యాగం చేయవు హల్లెలూయా. అని ఏం చేస్తుంది? అంతరాత్మ ఆత్మను కంట్రోల్ చేస్తుంది, ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. దీనికి అంతటికి మూలం ఏమంటున్నాడంటే ప్రవక్త, ఈ థియోఫనీ నిన్ను ఒత్తిడి చేస్తావు, ఆమేన్ ఆమేన్. బలవంత పెడతా ఉంటావు. వింటున్నారా? హల్లెలూయా. ఏమని బలవంత పెట్టింది? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, ఆమేన్ ఆమేన్. తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. అంతేకాదు ఆ రాజ్యానికి సంబంధించిన జీవితం ఇక్కడ జీవించి ఆమేన్. లోకానికి చూపించాలి, హల్లెలూయా. దేవుడికి చూపించాలి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. లోకానికి చూపించాలి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. చెప్పుకున్నాం కదా మనం, క్రియల ద్వారా వ్యక్తపరచబడ్డ విశ్వాసం అనే దాంట్లో ఏమంటున్నాడు ప్రవక్త? లోకము చూడాలి. ఇది పూర్తి చేయమ్మా, మళ్ళీ తర్వాత. ఇక్కడ ఉన్న ఈ పాత భూగుడారం ఏమిటో? భూగుడారం అంటే మట్టి శరీరము. పెట్టున్నారో లేదా? ఇది మట్టి శరీరము, భూగుడారం. ఏమిటో నీకు తెలుసునా? అమ్మా, జరగనైన సంగతులనే వర్తమానం 5వ తారీఖు 12వ నెల 65వ సంవత్సరం. దయచేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చూడండి. 77వ పేరాలో ఇక్కడున్న ఈ పాత భూగుడారము ఏమిటో నీకు తెలుసునా? ఏం గుడారం? మట్టి గుడారం. భూగుడారం అంటే మట్టి గుడారం. ఇది మట్టి. ఆమేన్. మట్టిలేనా? అంతా మట్టి. నువ్వు 10 సార్లు స్నానం చేసిన, సబ్బు రాసి మళ్ళీ ఒక అరగంట తర్వాత చెమట పోతే రుద్దిని అనుకో, మళ్ళీ మట్టే వచ్చింది. నువ్వు షాక్ తింటావరే, 10 సార్లు సబ్బు పెట్టినాను కదా, మళ్ళీ మట్టి వచ్చింది. ఏంది అసలు? నువ్వు తయారైందే మట్టితో. మట్టి రాక బంగారం వచ్చిందా? ఏమండి, కాసేపు ఒక అరగంట చెమటలో నానింది. దానికి ముందు 10 సార్లు నువ్వు 10 సార్లు సబ్బు పెట్టి స్నానం చేసి శుభ్రం అయిపోయింది అనుకున్నావు. అరగంట నీ శరీరం నానింది. ట్రాఫిక్ జామ్ అయ్యో, రాత్రి నేను కూడా నానిపోయా, ప్యాంట్ అంతా తడిసిపోయింది. వింటున్నట్లేదు? అప్పుడు నువ్వు రుద్దు, ఏమొచ్చింది? లోపల మట్టి. యాడ్ నుంచి వచ్చిందంటే అసలు తయారైంది మట్టి. అందుకేమన్నాడు? ఇది మట్టి గుడారం అంటున్నాడు. 77వ పేరామో దొరికిందా? ఈ శరీరము నీవు ధరించుకున్న ఆ పాత కోటు వంటిది. ఇది ఒక పాత కోట అంటిది. వింటున్నారా పిల్లరా? ఇది దరిద్రమైన కోటి, చెడిపోయిన కోట అంటాడు. ఇంకో చోట అంటాడు ఇది పురుగుల ఇల్లు అంటున్నాడు, రోగాల ఇల్లు. పరీక్ష చేస్తే అన్ని బయటకు వస్తాయి. అమ్మా నీకు బీపీ ఉంది, షుగర్ ఉందా, ఈ రోజు నుంచి స్టార్ట్. ఇక నువ్వు తిండి సరిగ్గా షుగర్ ఉంటుంది, షుగర్ వచ్చింది అయ్యారు అంటారు. టెస్ట్ చేసుకోకముందు ధైర్యంగానే ఉంటావా? నా భార్యను అనుకోకుండా టెస్టులు తీసుకుపోయినా ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్టుందంటే బిళ్ళలు మింగి 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 ఆమె భయం ఎక్కువైపోయింది. ఆ రోజు ఎందుకు తీసుకెళ్ళానా అని ఇప్పుడు బాధపడుతుంది. తీసుకెళ్లకుండా ఉంటే ధైర్యంగా ఉండేది. తీసుకెళ్ళి ఏం చేసినా నేను, ఇక డాక్టర్లు పరీక్ష చేసి నీకు అక్కడ ఉంది, నీకు ఎక్కడ ఉంది, ఇది ఉంది, అది ఉంది, నువ్వు ఇటు కదలకూడదు, అటు కదలకూడదు, ఈ బిళ్ళ బెంగాల, ఇది కానీ ఆగితే అది వచ్చింది, ఇవన్నీ చేస్తారుగా ఆమెకి ఎట్టయిపోయింది. ఇప్పుడు భయం వచ్చేసి ఒకరోజు భయంతో బిళ్ళ ఇంకొకటి ఎక్కువ వేసుకున్నా, గుండె స్పీడ్గా కొట్టుకోవడం మొదలైంది. మా పిల్లల్ని పిలిచింది, అయ్యా గుండె కొట్టుకుంటుంది. వాడు వచ్చి లెక్కలేసి ఎన్ని వేసుకున్నావు? ఇది ఒకటి ఎక్కువ వేసావు, పోయింది పో, ఎక్కువ వేసావు, నువ్వు ఎక్కువ వేసినావు, గుండె స్పీడ్ అయిపోయింది, రేపే కాదు. చూసారా పిల్లరా? అందుకే దీనికి ఏమన్నాడంటే ప్రవక్త, ఇది రోగాలతో కూడిన పురుగుల ఇల్లు. ఒకప్పుడు నీవు వేసుకొనిన కోటు వంటిది, కానీ ఇప్పుడు నీకు ఇంకా మంచిది ఒకటి ఉన్నది.
అబ్బా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని మించింది ఒకటి ఉందంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దానిని ఇక మీదట వాడవు, ఏం చేయదు. కాబట్టి పాత దానిని అలమరలో తగిలించదవు. పాత దాన్ని ఏం చేస్తా? మనం అలమరలో పడేసి వదిలేస్తాం. దాన్ని అది పట్టించుకో. ఎప్పుడన్నా వేసుకుంటూ అంటే అబ్బో అది చూస్తుంటేనే చిరాకు వేస్తున్నాం. పాత వేసుకుంటామా? వేసుకోకు. ఇటున్నా అసలు పాత కోట్లు వేసుకుంటామా? ఎప్పుడో కొత్త వాటి మీదే ఉంటుంది. అలాగే ఇప్పుడు మన యొక్క ఆలోచన అంతా దేని మీద ఉండాలంటున్నాడంటే ప్రవక్త, మనము ఈ వాక్య గుడారములోనికి వెళ్ళిపోవాలి. ఎందుకని ఈ భూమి మీద ఈ శరీరము మట్టి గుడారం. చదవండి. నీకు మంచి కోటు ఒకటి ఉన్నది, అది మంచిది, శిథిలము కానిది. నీవు వాడుచున్న ఆ పాత దానికంటే ఇంకా మంచి అధునాతన కోటు ఒకటి ఉన్నది. ఏమిటది? అది ఆ వస్త్రము. నీవు దాని లోపల ఉన్నావు. గుర్తుంచుకో. ఆ వస్త్రం ఎలాగ తయారు కాబడినది? అది నీ రూపమును కలిగి ఉన్నది. ఇక్కడ ఒక కోటు ఉంది, ఇక్కడ ఒక కోటు ఉంది. ఇదేం కోటు? మట్టి కోటు, రోగాల ఇల్లు. కానీ దీన్ని మించింది ఒకటి ఉంది అక్కడ. దేవుని హల్లెలూయా. కానీ ఇక మీదట అది నీకు అవసరం లేదు. ఏది అవసరం లేదు? ఇది అవసరం లేదు నీకు. ఇక ఎప్పుడైతే దీన్ని వదిలేస్తావో పర్మనెంట్ గా నీ కోట్ ఉంది. దానిని నీవు తగిలించి పెట్టావు. అది చింపిరి పీలిక అయినది. ఇది పాడైపోయింది. ఈ పాత శరీరం ఆ రీతిగానే ఉన్నది. అది పరలోక స్వరూపమును కలిగి ఉన్నది. అయినను అది నీవు కావు. నీవు ఆ శరీరం యొక్క లోపట ఉన్నావు. నీవు అనగా దేవుని ఆత్మ ఆ శరీరం యొక్క లోపల ఉన్నది. లోపలది లాగుచున్నది. కాబట్టే చూచారా, బయటిది లోబడుచున్నది. దేవుని వాక్యం యొక్క వరుసలోకి దానిని అది తీసుకువచ్చుచున్నది. నీ అంతరంగము నీవే, నీ వ్యక్తియే. చూడండి, ఇక్కడ ప్రవక్త తేటగా చెప్తున్నాడు. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, నా తండ్రి ఇంట ఇళ్ళున్నాయి అంటే నివాసములు ఉన్నాయి. ఆమేన్. ఎవరికైతే ఈ నివాసం ఉంటుందో వాళ్ళ లోపల ఏముంటుందంటే, నీతి కొరకు నేను బతకాలి, దేవుడి కోసం బతకాలి. హల్లెలూయా. నా గమ్యము అది అసలైంది. నేను తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది టెంపరరీ ఇల్లు. ఇది అందుకేమన్నాడు పౌలు, భూమి మీద మన గుడారమైన ఈ భూనివాసము శిథిలమైపోయినా చేతి పని కానిది, దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. ఇప్పుడు ఇది ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉండదంటే, వాడు ఒత్తిడి చేయబడతా ఉంటాడు. తెలియనప్పుడు ఏం చేశాడు? అద్దం చూడలేవాడు. ఆమె అద్దం చూసిన తర్వాత ఏమని అర్థమైంది వాడికి? నేనే. ఆమె ఇప్పుడు మనకు అర్థమైపోయింది, మనకు ఒక గుడారం ఉంది, పర్మనెంట్ గా ఉండేది. ఇది శిథిలమైపోద్ది. తిరిగి నేను మళ్ళీ దీన్ని వదిలేసి నేను దాంట్లోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా ప్రియులారా? అందుకే యేసయ్య ఏమన్నాడంటే, నేను మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయా? లేని ఎడలా నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలమును, ఇల్లుంది, స్థలము సిద్ధపరచాలి. స్థలం అంటే ఏంటని చెప్పుకున్నాం మనం. గుర్తుందా స్థలం అంటే ఏంటో? చెప్పండి. స్థలం అంటే ఏంటి? తక్కువని చెప్పాలి. డౌట్లో ఉండాలంటే 100% కరెక్ట్ అన్నమాట. మిగతా వాళ్ళు ఏమంటారని చూస్తున్నాను. పక్కాగా స్థలాన్ని సిద్ధపరచడానికి ఆమె అంటే స్థలం దొరికింది. స్థలం అంటే ఏంటో చూడండి ఒకసారి, చదివి దీన్ని మనసులో పెట్టుకొని పిల్ల.
క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనే దాంట్లో స్థలము గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. ముందు 55వ పేరా చదివి తర్వాత 44వ పేరా చూద్దాం. రెండిట్లో చదివితే మీకు అర్థమవుతుంది. ముందు 57 చదవండి ప్రియుల. ఇప్పుడు ఇక్కడ ముందు నిర్ణయించబడిన ప్రణాళిక తేటగా కనబడుచున్నది. ఇదంతా ఒక ప్లాన్ అంటున్నాడు ప్రవక్త. వేరే దాని వలె ఇతర విత్తనముల వలె దేవుని వాక్యము కూడా విత్తనమై ఉన్నది. ఇప్పుడు చూడండి, వాక్యము నీ లోపలికి రావాలి. చప్పట్లు కొట్టాలి. అంటే వాక్యము ఇక్కడి నుంచి కాదు, పాస్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది వాక్యం. విత్తనములు చల్లబడుతుంది. ఆమేన్. నేల ముందుగా దున్నబడవలెను. నీవు విత్తనములను నేల మీద పారవేసినతో ఏమీ మేలు జరగదు. చూసారా? ఇప్పుడు దేవుడు ఆయన పిల్లల్ని ఏం చేయాలా? ముందు భూమిని సిద్ధపరచాలి, అంతే కదా? నేలను సిద్ధపరచాలి, అప్పుడు విత్తనాలు చాలా. అప్పుడు ఆ విత్తనం ఎక్కడికి వెళ్తుంది? ఆత్మను ప్రాణంలోకి వెళ్ళిపోయి యాక్షన్ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ప్రాణ ఆత్మ శరీరం. అంటే ఇలా వెళ్ళింది, మళ్ళీ యాక్షన్ వెనక్కి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగు. యాక్షన్ ఎట్లా వస్తుంది? మళ్ళీ ప్రాణంలో నుంచి ఆత్మను కంట్రోల్ చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు ఇట్లా పోయింది. అందుకే ఎవరో మార్కెట్ పెట్టారు. అయితే సైతాను పిల్లలకి లోపలికి వెళ్తాను చెప్పాను మీకు. ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అంట వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉండాలని ట్రై చేస్తారంట. అంటే బలవంతంగా. అసలు వాళ్ళ స్వభావం ఏంది చెప్పండి? వాళ్ళ స్వభావం ఏంది? ధనవంతుల స్వభావం ఏంది? డబ్బే ముఖ్యం వాడి స్వభావం. ఆమేన్. జక్కయ్య స్వభావం ఏంది? అతనికి కూడా డబ్బు ఆశ ఉంది. ఎప్పుడైతే యేసయ్య వాక్యం లోపలికి వెళ్ళిందో, వాక్యం ఏం చేసింది? ఆత్మను కంట్రోల్లో పెట్టేసింది. పిచ్చోడా, దేవుడే దొరికాడు నీకు డబ్బులు ఎందుకురా, ఇచ్చాయి. వెంటనే ఆత్మ శరీరానికి చెప్పింది. శరీరం ఏమంటుంది? టప నాలుగు ఏమంటుంది? ప్రభువా, రూపాయి తీసుకున్నోడికి 4 రూపాయలు ఆస్తి అమ్మి పేదలకు పంచుకోవాలి. ఆమె ఎందుకంటే అతని యొక్క ప్రాణములోనికి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిపోయిందో వెంటనే థియోఫనీ యాక్షన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒత్తిడి చేయాలి. ఇక్కడి నుంచి ఒత్తిడి రావాలి. అర్థమవుతుందా? ఇది ఉన్నవాడికి ఏమొచ్చింది? ప్రత్యక్షత వచ్చింది. వచ్చిందా? అప్పుడు ఈ థియోఫనీ ఏమంటుంది? వాక్యం కోసం నువ్వు బతకాలి. ఇప్పుడు దాకా నువ్వు దేనికోసం బతికావు? లోకం కోసం బతికావు, నీ కోసం బతికావు. ఇప్పుడు నువ్వు నీ కోసం కాదు, నిన్ను కొనుక్కున్నడే ఆయన కోసం బతికావు. అంటే థియోఫనీ ఏం చేస్తుంది? నిన్ను ఒత్తిడి చేస్తా ఉంది. చదవాలి. పక్షులు దానిని ఎత్తుకొని పోవును. పెట్లో చేంజ్ చేస్తాయంట పాపం. వాక్యం విన్నప్పుడు అటు చేయాలా ఇటు చేయాలనుకుంటున్నాడు. ముండ్ల పొదలు మరియు గచ్చ తుప్పల మధ్య అది పడినచో అణచబడును. యేసు ఆ ఉపమానమును చెప్పాను. కాబట్టి మొదటిగా ఆ భూమి సిద్ధపరచబడవలెను. అంటే నేలను సిద్ధపరచాలి. అంటే వాడికి స్థలమును దేవుడు సిద్ధపరచాలి. అదే కదా యేసయ్య అన్నాడు, ఇల్లు ఉండేది, స్థలమును సిద్ధపరచాలి. ఆమేన్. దేవుడు తన సంపూర్ణ కృప ద్వారా మొదట హృదయమును సిద్ధపరచును. మొదట ఏం సిద్ధపరచాడు? హృదయాన్ని సిద్ధపరచాడు. ఈ కాలములో ఆయనను చేర్చుకొనుటకు
చేర్చుకొనుటకు జగత్తు పునాదికి ముందే నిన్ను సిద్ధపరచుకున్నాడు. చెప్పగలరు ఎప్పుడు సిద్ధపరచుకున్నాడు నిన్ను? చర్చికి రాకముందే. హల్లెలూయా. ఆయన తన ముందు జ్ఞానము ద్వారా ఎలాగా సిద్ధపరచుకున్నాడు? ఆయన ప్లాను, ఆయన ముందు జ్ఞానము ద్వారా నిన్ను ముందే చూశాడు. నిత్య జీవమునకు నువ్వు ఎక్కడికి సంబంధించినోడివి? నిత్య జీవానికి సంబంధించినోడివి. నిన్ను నిర్ణయించను నిన్ను ఆయన ఎరుగును కనుక సిద్ధపరచు, నీ భూమిని సిద్ధపరచు. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? అందుకేమన్నాడు? ఇల్లు ఉండే స్థలమును సిద్ధపరచు. అర్థమైంది? ఇప్పుడు ఆయన బిడ్డల యొక్క స్థలాలు ఏం చేయాలి అంటే వాళ్ళకి వాక్య ప్రత్యక్షత ఇవ్వాలి. అది ఇప్పుడు 44 చదువు. మంచిది దైవిక స్వస్థత గూర్చి బోధించుట లేదా? సరే 56లో కూడా చూడండి, క్లారిటీ ఇస్తున్నాడు ప్రవక్త. అందువల్లనే నీవు ఈ విషయములలో తడబడుచున్నావు. నీవు ఎప్పుడు ఏమైనాను దానిలోనికి నీవు తడబడి ఉన్నావు. నీవు ఎక్కడుండవల్లని ముందు ఆయన నిర్ణయించెనో ఆ చోటికి దేవుడు నిన్ను నడిపించుచున్నాడు. ముందుగా ఈ నేల సిద్ధపరచబడిన ఎడల బడని ఎడల అంటే నేలను సిద్ధపరచబడని ఎడల అది ఎదగలేగా. వింటున్నారు లేదా? వర్తమానం వచ్చిందండి. నేలలు అన్నీ ఏముండే? ముళ్ళకంపులు, గచ్చపదులు. విత్తనం పడింది, మొలిసింది, కానీ ఎదగో. ఏమన్నాడు? నేల సిద్ధపరచబడని ఎడల అది ఎదగదు. అంటే ఏం చేయాలి? అక్కడ భూమి దున్నబడాలి. దున్నటం అంటే ఏంటి గారు? అసలు వద్దామా? ఎంత దున్నతాడు దేవుడు? దున్నటం 44 పేరాల్లో చెప్తున్నాడు. 44 పేరాల్లో చెప్తున్నాడు. సరే, ఇది కంటిన్యూ చేయండి, మళ్ళీ దానికి వెళ్దాం. 56 కూర్చో. విశ్వాస బీజమును ప్రసంగం ద్వారా చల్లవలెను. ప్రసంగం ద్వారా మేము ఏం చేస్తాము? చల్లుతున్నాం. చూడండి, ప్రభు యొక్క వివేచనను చూడవలను, ఏమి జరుగునో చూడము. బైబిల్లోని వరములన్నీ పనిచేయుచున్నవి. హల్లెలూయా. దాన్ని నమ్ముచున్నానని జనులు తమ స్వశక్తి ద్వారా పలుకుచున్నారు. ఆ తర్వాత నిరాశ చెందుతున్నారు. ఎట్లా అంటే ప్రత్యక్షత లేకుండా ఏం చేస్తాడు? ఒక అడుగు ముందుగా వస్తాడు. ప్రత్యక్షతో వేసాడు అనుకోండి, భయం లేదు. అగ్నిగుండం 7 అంతలు అయింది. ముందు ఏమనుకున్నారు? అగ్నిగుండంలోకి వెళ్తామని రెడీ అయింది. రెడీ అయ్యే ముందు వాడు ఏం చేసిండు? రాజు, ఒరే 7 అంతలు చేయండి రాను. దాన్ని చూసి దడుచుకొని ఇంటికి పారిపోవాలి. అర్థమైందని చెప్పి బాబు ఇటువంటి అనుకోలేదు. షడ్రక మేషక ముందు ఏదో మనం అనుకున్నాం. ఏమనుకున్నారు? రాజా, మా దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము చచ్చిపోతాం అన్నారు. ఎట్టన్నారు వాళ్ళు? ఆల్రెడీ సిద్ధపరచబడిన నేలలో విత్తనాలు ఉండి, 7 ముళ్ళ కంపలు ఉన్నాయి అనుకోండి, పైకి అంటారు. 7 అంతలు అగ్ని అయిన తర్వాత ఏందిరా మేషక్క, అగ్ని కూడా చూడరు ఎట్టుందో పోతాం అంటాం మనం. జాలేరు అక్కడ అదే అన్నాడు. చూడండి, ప్రవక్త అదే చెప్తున్నాడు. ఓ హల్లెలూయా, నేను దాన్ని నమ్ముచున్నానని జనులు తమ స్వశక్తి ద్వారా పలుకుతున్నారు. అంటే వాడికి ప్రత్యక్షత లేకుండా ఏమన్నాడు? అన్నయ్య సపేరాలు ఏం చేశారు? ప్రత్యక్షత లేదు. అందరూ ఎత్తున్నారు, మనం కూడా అందరూ అట్టిస్తున్నారు. వాక్య ప్రత్యక్షత ఉంది. స్థిరాస్తుల అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎలా అమ్ముతున్నారు? ప్రత్యక్షతతో. ఇక దాని గురించి పట్టించుకోవట్లా. పేతురు గారు ఏం చెప్తే నాకెందుకు,
సేవగా అయ్యగారు సేవకు ఇచ్చారు. అంతేగాని పాస్టర్ గారు నువ్వు దీన్ని ఏం చేస్తావు ఏం లేవు. హల్లెలూయా. వింటున్నారా? చదవండి ఇక్కడ. స్వశక్తి ద్వారా పలుకుచున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందంట? నిరాశ అయిపోయిందంట. వింటున్నారు పిల్లలు? అంటే ఆనందం లేదు వాళ్ళకి. ఎందుకని? వాళ్ళు చేసే కార్యము ఒత్తిడి చేయబడుతున్నారు. అంటే నేలలో పడి వాళ్ళ స్వభావంలో ఏం లేదు, అంటే వాళ్ళకి ప్రత్యక్షత లేదన్నాడు. ఇప్పుడు పేతురు ఉన్నాడు, ఆమేన్, ఉన్నాడా? అతనికి ఆల్రెడీ నేల ఉంది, ప్రత్యక్షత కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఏమంటున్నాడంటే, అయ్యా అందరూ నిన్ను వదిలిపెట్టినా నేను నీకోసం ప్రాణం పెడతాను. అంటే అది అసలు అది అతను ఒరిజినల్ ఫోటో అన్నాడు. అతనిలో ఉన్న స్వభావం. ఆమె కొంచెం డిస్టర్బ్ అయింది. ఎప్పుడు? యేసును పట్టుకోగానే భయపడ్డాడు, పారిపోయాడు. ఎప్పుడు? అది పరిశుద్ధాత్మ లేనప్పుడు ఆ భయం అనేది వచ్చింది. నీకైనా వచ్చింది, నాకైనా వచ్చింది. పిల్ల మనం కొన్ని అనుకుంటాం, చేయలేదు. అంటే దాని అర్థమైంది, నీకు ఇంకా పరిశుద్ధాత్మ అనేది రాలేదు కాబట్టి. కానీ ఎన్నికలో ఉండవు నువ్వు. నీ స్వభావం మంచిదే, నీ కోసం చచ్చిపోతా. ఏసేయమంటుండు, నా కోసం నువ్వు చచ్చిపోతావా? రేపు 3 సార్లు అబద్ధం ఆడుతావు పోను. ఇప్పుడు ఆయన దేవుని పెట్టి కదా, చెప్పండి, దేవుని పెట్టి. ఆల్రెడీ స్థలం ఉంది, ఆల్రెడీ స్థలములో విత్తనం పడింది. నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. ప్రత్యక్షత వచ్చింది. ప్రియులారా, ప్రత్యక్షత వేరు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం వేరు. ఈ రెండింటికి తేడా ఉందండి. ఇప్పుడు మనకి ప్రత్యక్షత వచ్చింది, ఆమేన్. వాక్యము వెదజల్లబడింది, ప్రత్యక్షత వచ్చింది. వచ్చిందా? కానీ ఇంకా నువ్వు త్యాగాలు చేయలేకపోతున్నావు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ రావాలి. అది వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇక నువ్వు ఆలోచించొద్దు. రే పేతురు, రేపు కానీ ఇక్కడ ప్రసంగం చేస్తే చంపేస్తాం. రేపు దాకా ఎందుకయ్యా, ఈరోజే చంపేయండి, నేను రెడీ. ఆత్మ పొందక ముందు ప్రత్యక్షత ఉందా? ఆయన ఉందా? కానీ అప్పుడు ఏం చేసిండు? యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంట. నాకు తెలియదండి, అస్సలు ఆయన ఎవరో నాకు తెలియదు. మరి ఈయనకి ప్రత్యక్షత వచ్చిందా లేదా? వచ్చిందా? ప్రత్యక్షతోడు అబద్ధం అట్లా ఆడతాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ లేనప్పుడు. వింటున్నారా పిల్లరా? అలా కొన్ని తొట్టుపాట్లు మనలో కూడా జరుగుతూ ఉంటాయి, మన సంఘంలో కూడా జరుగుతాయి పిల్లరా. వాళ్ళ గురించి మనం జాలిపడాలే తప్ప, వాళ్ళని మనం ప్రేమించాలే తప్ప వాళ్ళని మనం అవమానపరచకూడదు. వింటున్నారా? ఇక్కడ అదే అంటున్నాడు ప్రవక్త. చదవండి. చూడండి, ముందుగా నేల సిద్ధపరచబడేవాళ్ళను, అప్పుడు అది ఎదుగుద్ది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వింటున్నారా? చాలా. ఇప్పుడు చూడండి, 44వ పేరాలోకి వెళ్ళండి. ఇది ఒరిజినల్ ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రవక్త. మంచిది దైవిక స్వస్థత గూర్చి బోధించుట లేదా మరేదైనా గాని అంతే. నీవు ప్రారంభించి ప్రత్యక్షత 46. ఇప్పుడు విశ్వాసం అనగా దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షత. చప్పట్లు కొట్టండి. విశ్వాసం అన్నది ఒక బయలుపాటు. కొద్ది క్షణాలు అక్కడే నేను కోరుచున్నాను. అది బయలుపాటు. ఆయన కృపను బట్టి దానిని నీకు బయలుపరిచాడు. అంటే నీకు వాక్య శరీరం ఉంది. ఆమేన్.
నీకు వాక్య శరీరం ఉంది కాబట్టి నిన్నేం చేయాలి? ఆయన స్థలమును నీకు సిద్ధపరచాలి. హల్లెలూయా. స్థలం అంటే ఏంటి? విశ్వాసం, ప్రత్యక్ష. విశ్వాసం. సింపుల్గా చెప్పండి, స్థలం అంటే విశ్వాసం, ప్రత్యక్షత. ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుండి రావాలి. ఆమేన్. అర్థమైందా పిల్లారా? అంటే సింపుల్గా చెప్పాలంటే థియోఫనీ ద్వారానే నీకు ప్రత్యక్షత. ఆమేన్. 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 అది నీవు చేసినది కాదు, నీ అంతటా నీవు విశ్వాసమును తెచ్చుకోలేవు, నీవెన్నడూ విశ్వాసమును కలిగి ఉండలేవు. అది దేవుని కృప వలన నీకు ఇయ్యబడినది. దేవుడు దానిని నీకు బయలుపరచును. కాబట్టి విశ్వాసం అనగా ప్రత్యక్షత. ఇక్కడ పక్కగా చెప్పేస్తున్నాడు ప్రియులారా, ప్రత్యక్షత. మరియు దేవుని సంఘమంతా ప్రత్యక్షత మీదే నిర్మించబడింది. అర్థమైందా ప్రియులారా? కనుకనే ఇప్పుడు స్థలమును సిద్ధపరిచి తరువాత ఇక్కడ ప్రవక్త జరగలిగిన సంగతుల్లోకి వెళ్ళండి. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు తెలిసిపోయింది మనము ఎవరు అని. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ రావాలి. 61వ పేరు. కాబట్టి ఈ రాత్రి వచ్చి ఇట్లు చెప్పుము. 5వ తారీఖు 12వ నెల 65వ సంవత్సరం. యేసుక్రీస్తు నా జీవితమును అర్పించుదును. ఎప్పుడు పరిశుద్ధాత్మ నీవు పొందనుచో దానిలోనికి రమ్ము. ఇప్పుడు ప్రత్యక్షత వచ్చింది, మళ్ళీ మనకి ఏం కావాలా? పరిశుద్ధాత్మ కావాలి. తప్పకుండా నీవు దానిలోనికి ఎదగాలి. అంటే నువ్వు ఒక మొక్కవి, ప్రత్యక్షత వచ్చింది, 2 పిల్లలు బయటకు వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఈ మొక్క ఏమవ్వాలి? ఎదగాలి. ఎదగాలంటే దేవుళ్ళు ఎదగాలి. ఆమేన్. ఎదగాలి. నీవు దేవుని యొక్క కుమార్తె లేదా దేవుని యొక్క కుమారునిగా పూర్ణ వ్యక్తిత్వంలోనికి మారు వరకు. పూర్ణ వ్యక్తిత్వం అంటే ఏంటి? యేసయ్యలాగా నువ్వు తయారవ్వాలి. హల్లెలూయా. మారు వరకు ఆ విధముగా వాక్యముపై వాక్యమును పేర్చమని దేవుని అడుగుము. లోక విషయములు తీసివేసి ఇట్లున్నది, మీరు లోకమును గాని లోకములో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మీలో నిలిచి ఉండదు. ఇప్పుడు వాక్యం మీద వాక్యం రావాలి. దేవునికి స్తోత్రం. దాని ప్రవక్త ఏమన్నా ఇక్కడ తల్లి గర్భంలోకి ఎప్పుడైతే ఒక కణం వెళ్ళిందో, మనిషి కణం, ఆ మనిషి కణముల ద్వారానే అది రూపుదిద్దుకొని ఒక పరిపూర్ణమైన బిడ్డగా తయారవ్వాలి. కణమేమో మనిషిది, ఇంకొక కణమేమో కుక్కది, ఇంకొక కణం అట్లా రాకూడదు. అంటే టోటల్గా ఏమై ఉండాలి? ఇక్కడ వాక్యమే అయి ఉండాలి. మీరు మోసపోయి లోకం యొక్క ప్రేమ అక్కడ కలిగి ఉన్నారు, అక్కడ మీరు కలిగి ఉన్నారు. అది నిన్ను మోసపుచ్చెను. అక్కడ వాటన్నిటిని పేర్చి చూపించుట ద్వారా సాతాను మోసపుచ్చును. చూడండి బైబిల్లో నుండి దేవుని మాట ఒక దాన్ని కూడా మీరు తీసివేయజాలరు. మొదటి పాపమునకు కారణం ఏమిటి? ఏదో పెద్ద అబద్ధము ఉండినందున కాదు గాని అవ్వ ఒక్క మాట నమ్మనందు వలన. ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుని బిడ్డల యొక్క స్వభావం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు రండి కొంచెం.
ఒక్క పేర చదివితే నేను ముగిస్తాను. ఆ 88వ పేర చూడండి ప్రియులారా. నేను బాలుడిగా ఉన్నప్పుడు నాకు కొన్ని గాయపు మచ్చలుండేవి. జరిగిన సంగతులు నాకు తెలియను. ఆ విధంగా ఏర్పడడానికి కారణములు నేను ఎరుగుదును. కానీ అదంతా దేవుని సృష్టి. ఈ గడియ కొరకు నన్ను మలచను చూచారా? ఇప్పుడు నేను ఒక నిజమైన సోదరి, దానికంటే మంచిది ఏమీ ఉండదు అని నేను అనుకొనుచున్నాను. దేవుడు మానవునికి ఇచ్చిన దానిలో శ్రేష్టమైనది రక్షణ, ఆ తర్వాత భార్యయే. చూడండి, ఇక్కడ 2 విషయాలు చెప్పాడు ప్రవక్త. మొట్టమొదట దేవుడు మానవుడికి ఇచ్చింది ఏంటి? పురుషుడికి రక్షణ. రెండోది భార్య. ఆమేన్. వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో ఏమవకూడదు, విడిపోకూడదు అన్నారు. వింటున్నారు పిల్లరా? సరే, ఇక ఈ వాక్య ప్రత్యక్షత వచ్చి ఎవరికైతే వాక్య శరీరం ఉంటుందో చదవండి 95లోకి వచ్చింది. ఎందుకంటే ఆఖరి మాట చెప్పాలి. సృష్టి అనున్నది ఉండటానికి ముందుగా అక్కడ సృష్టికర్త కూడా ఉండాలి. ఇప్పుడు ఈ కెమెరా ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఒక ఆయన పెడితేనే కదా. అందుకే గొప్ప ప్రపంచ సైంటిస్ట్ పేరు ఏం పేరు? థామస్ ఎడిసన్. గొప్ప ప్రవక్త, సైంటిస్ట్ ఆయన. ఆయన ఒక రోజు బైబిల్ చదువుకుంటూ పోతున్నాడు. వెనకాల ఒక సైంటిస్ట్ కూర్చొని, ఆయన కూడా ఒక చిన్న సైంటిస్ట్. మీరు యూట్యూబ్లో ఉంటుంది, రజనీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్. వింటున్నారో లేదా? ఈ అయితే వింటాం, జాగ్రత్తగా వింటున్నారు. అన్నీ వినాలి మనం. కొన్ని మనకి సాక్ష్యాలు ప్రియులారు. ఆయన పేరు ఏదో ఉందండి, థామస్, పెద్ద సైంటిస్ట్. ఆయన మర్చిపోయాడు. ఆయన బైబిల్ చదువుకుంటూ పోతుంటే వెనకాల ఇంకొక సైంటిస్ట్ కూర్చొని నవ్వుకుంటానంట. ఏమండి, సైన్స్ ఇంతగా పెరిగిపోయిన కాలంలో ఇప్పుడు కూడా మీరు పిచ్చోళ్ళలాగా బైబిల్ చదువుతున్నారు, అది ఒక మత గ్రంథం అనేసరికి సరే ఇలా మాట్లాడుకుంటా ఇద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటా ఆయన దిగిపోయేటప్పుడు ఈ చదివాయన ఎవరంటే పెద్ద సైంటిస్టు, పేరు నాకు రాట్లా. ఈ చెప్పిన ఆయన చిన్న సైంటిస్టు, ఏదో థామస్ ఆల్వారో ఏదో. అది ఆయన పెద్ద సైంటిస్ట్. ఈ రోజుల్లో కూడా ఈ పిచ్చి బైబిల్ చదువుతున్నారు మీరు అన్నది ఎవరు? చిన్న సైంటిస్ట్. సరే, మొత్తం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ స్టేజీ వచ్చిన తర్వాత దిగిపోయేటప్పుడు ఈ థామస్ ఆల్వర్ అనే ఆయన ఏం చేసిందంటే, ఒకసారి నన్ను కలువని ఆయన కార్డు ఇచ్చిందంట. వింటున్నారు లేదా? ఆ కార్డు చూసి ఈయన దర్చుకున్నాట. వామ్మో, మీరు ఇదా, మీరు పెద్ద సైంటిస్ట్, నేను చిన్న సైంటిస్ట్ అంటే, రేపు ఒకసారి నా దగ్గరికి నువ్వు రా అని చెప్పేసి ఇన్వైట్ చేశాడు ఈ చిన్న సైంటిస్ట్ని, ఆ థామస్ ఆల్వా. సరే, ఈయన టైం చెప్పి వచ్చేసాడు. నేరుగా ఆయన ఎక్కడ తీసుకుపోయాడంటే ఒక పెద్ద ల్యాబ్లోకి తీసుకుపోయి ఆ లోపల ఉన్న పరికరాలన్నీ కూడా లోపల ఉన్నాయి. తలుపు తీసి ఆ చిన్న సైంటిస్ట్గా ఎన్ని చూపించరికి వీడు షాక్ తిన్నాడంట. సార్, ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు సంపాదించారండి? చాలా కష్టపడి ఉంటారు కదా మీరు అంటే. ఈయన అన్నాడంట, థామస్ ఆల్వా అన్నాడంట, నేనేం కష్టపడలేదయా, ఒక రోజు వచ్చి తలుపులు తీసేసరికి అన్నీ ఇక్కడ ఉండే అన్న. నేను ఏది కొనకు రాలేదు, ఒక రోజు వచ్చిన తలుపులు తీసిన ఈ మొత్తం ఎట్లుండే అన్నాడు. సార్లే ఊరుకోండి సార్,
మీరు మరి పిల్లోడు చెప్పినట్టు చెప్తున్నారు. తలుపులు తీస్తే ఎన్ని ఇక్కడికి వస్తాయా అంటున్నారు. ఏం సార్ పిల్లోడికి చెప్పినట్టు చెప్తారు. మీరు ఆటకాయ పిల్లోడు ఇన్ని పరికరాలన్నీ తీసుకొచ్చి మీరు ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి అని పెడితేనే కదా ఉండేది. మీరేంది తలుపులు తీయగానే ఏడుకోండి అంటున్నారంటే, మరి కూర్చోడా నేను ఎందుకు ఇలా అన్నానంటే, మరి సృష్టికర్త ఉంటేనే కదా సృష్టి ఉండేది అన్నా. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఏమన్నాను, ఎందుకు సార్ ఇటువంటి అన్నవా, ఈ సృష్టి ఉన్నదంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఒక క్రమంలో ఉన్నాయి అంటే, ఎండాకాలం ఎండలో, వర్షాకాలం వర్షాలు, చలికాలం చలి, ఎవర్రా దీనికి కారణం? ఆయన ఉండాలి కదా. చదవండి, ప్రవక్త అదే అంటున్నాడు. సృష్టి అన్నది ఉండటానికి ముందుగా, సృష్టి అన్నది ఉండటానికి ముందుగా సృష్టికర్త ఉండవాలి. సృష్టికర్త కూడా ఉండాలా. అంతేగాని దిడీర్లు ఇవన్నీ వచ్చేసి అంటే ఎట్లా నమ్ముతారు? ఏమండి, ఏదో ఒకటి పగిలిపోయిందంట, సూర్యుడు పోయి ఆడబడ్డంట, చంద్రుడు పోయి ఏడబడ్డంట, ఏదో పిచ్చి పిచ్చి నమ్మశక్యంగానే చెప్తారు మన వాళ్ళు. భూమి వచ్చి ఏలాడుతుందంట, ఈ గ్రహాలన్నీ మొక్కలైపోయి వాటి పక్కన తిరుగుతున్నాయి అంట. ఎవడన్నా నమ్ముతాడు? మళ్ళీ ఆటలు ఎటు తిరుగుతున్నాయో, మొక్కలైపోయినాయి, ఆటలో పడతాయి. చెప్పండి, బాంబు పేలిందండి, అన్ని క్రమంలో పడతాయి. పోయింది ఇది ఎక్కడ, అది అక్కడ, అది అక్కడ. చదవండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇప్పుడు చూడండి, నీ కొరకు ఒకటి ఉంది, వాక్య శరీరం ఒకటి ఉంది. అప్పుడు నీలో ఏం జరుగుతుంది? ఆకలి పడుతుందంట. దాని ప్రవక్త బలే ఎగ్జాంపుల్ చేస్తారు. టైం లేదు, మీరు తర్వాత చదువుకోండి. ఒక అమ్మాయి గర్భం ధరించినప్పుడు అంట, ఆ బిడ్డను కనే ముందంట ఆమెకు రకరకాలే తినాలనిపిస్తా ఉండదంట. యాక్చువల్లీ ఆమె కోసం కాదు, ఆ బిడ్డలో విటమిన్లు లోపించినప్పుడు అంట ఆమెకు ఒకలాంటి ఆశ పుట్టిందంట. ఆ ఆశతో ఏం చేస్తూ ఉంటుంది? నాకు చింతకాయలు కావాలి అంటే లోపల వాడికి పులుపు లేదు. వింటున్నారు లేదా? అంటే ఆమె కోరే కోరికలన్నీ ఎవరి కోసం? ఆ పుట్టబోయే బిడ్డ కోసం. అందుకే ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ప్రవక్త చెప్పాడు దీంట్లో, మీరు చదువుకోండి పిల్ల. ఆమె అంటే పుట్టబోయే బిడ్డ కోసం ఎలాగైతే మనం రకరకాలుగా ఆమెకు తినిపిస్తాం, ఆమె అది ఆమెను కాదు, వాడి కోసం. కొట్టేవాడు కూడా భర్త ఏం చేస్తాడు? గర్భం ధరించగానే ఏం కావాలని చెప్పి బజారికి పోతున్నాడు, దిగితే కొడతాడు. కానీ గర్భం ధరించగానే ఏం చేస్తాడు? ఏం కావాలని చెప్పండి. ఆమె మీద ప్రాయం కాదు, లోపలోడు మనోడు కాబట్టి వాడి కోసం ఏం కావాలో చెప్పాలి అంటున్నా లేదా? సేమ్ మన ప్రవక్త కూడా ఏమంటుందంటే ఇక్కడ, ఈ రోజు మనకు ఒక గుడారం ఉంది అవతల. ఆమేన్. అంటే భూమి మీద మనం రావటానికి ముందు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలు ఎలా మనకు అవసరమని దేవుడు ఇక్కడ సిద్ధపరిచాడో, ఈ గుడారాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళబోయే స్థలం ఉంది కదా, ఉందా? అక్కడ ఒక ఇల్లుందా? అక్కడ సంబంధించినటువంటి వాతావరణం మనకి ఇక్కడే దేవుడు అలవాటు చేయాలి. హల్లెలూయా. అందుకే మనకి ఆకలి దప్పిక. ఇప్పుడు ఆ అమ్మకి ఏమవుతుంది? చింతకాయ చింతకాయ, మామిడికాయ మామిడికాయ అంటుంది. ఇంకొక ఆమె బిర్యానీ అంట, ఇంకొక ఆమె యాట మాంసం అంట. ఇవన్నీ చదువుకోండి ఈ మెసేజ్లో ఉండే పిల్ల. ఏ వీళ్ళ ద్వారా ఏం చేస్తున్నాను? ఆ బిడ్డకు కావాల్సినవన్నీ తింటుంది. రకరకాల ఏవిళ్ళండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన చచ్చిపోయాడు, పాస్టర్. పాస్టర్ గారికి ఆమెను చూస్తే వాంతులు వచ్చాను. ఎప్పుడు మేము మీటింగ్లు కానీ అట్ట ఇటని తిరుగుతూ ఉండేవాడు. ఏం బెదరు పోవట్లేదంటే, నా భార్య ఏవిళ్ళు ఒక ప్రత్యేకమైన ఏవిళ్ళు బెదరు. ఏందంటే నన్ను చూస్తే వాంతి చేసుకుంది. చూసారా పిల్లరా? ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, చదవమ్మా. మనలో ఏదో ఉన్నది. కొద్దిసేపటి క్రితం మీరు మీ చేతిని ఎత్తారు. నాకు ఇంకా ఎక్కువగా దేవుడు కావాలి. చూడండి, నేను ఇంకా
అంటే నీలో ఏదో ఆమేన్. ఆకలి. ఆమేన్. దేని కొరకు ఆకలి? డబ్బు డబ్బు అని ఆకలి కాదు. యూదాకి ఏం ఆకలి? యేసయ్య పక్కన ఉండగానే డబ్బు డబ్బు. ఎవరెంత వేస్తారు? పిచ్చిదానా, 300 రూపాయలు వేస్ట్ చేసింది కదా. అత్తరు పోసిందా? ఈయనకేం ఆకలి? అమ్మమ్మని నాకు ఇస్తే 300 కమ్మి 200 బ్యాంక్ అదే సందాలు వేసి 100 నొక్కేసేవాడు. చూసారా పిల్లల? ఈయన పాస్టరే కానీ ఈయన ఆకలేంది డబ్బు డబ్బు. ఈ డబ్బు ఆకలి ఉండేవాడు పరలోకం పోతున్నా. చెప్పండి. చూసారా? ఏదో అవసరతగా ఉన్నది. ఏదో అవసరతగా ఉన్నది. మీరు లోకమును ప్రేమించినచో ఆ మార్గములో వెళ్ళినచో లోకపు సంగతులు ప్రేమించినచో లోకపు ప్రయాణంలో నీవు వెళ్ళుదువు, నాశనములో నీవు ఉందువు. చూసారా? బయటికి రండి. దేవుని బిడ్డలు ఏమన్నా అంటే బయటికి రండి. మీ రాజు యొక్క కుమారుడు. మీరెవరు? దేశం మీద వేసి తిరగాలి. బానిస ఏం చేశాడు? మా నాన్న దక్షిణాఫ్రికాలో రాజు, నేను రాజకుమారుడు. రాజకుమార్తెలు ఆ రాజులకు మర్యాదస్తులకు స్త్రీ పురుషుల వలె ఉండండి. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆమె చింతకాయ, మామిడికాయ, బిర్యానీ అని ఎలా కోరుకుంటుందో ఆమె ఈరోజు మనలో కూడా ఏముండాలంట? దేవుని కోసం బతకాలి. ఈ లోకములో దేవుడి కంటే ఏది గొప్పది? చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త. క్రైస్తవుల వలె నడుచుకోండి, క్రైస్తవుల వలె జీవించండి, క్రైస్తవుల వలె ప్రవర్తించండి. గుర్తుంచుకోనండి, ఈ మాటలతోనే ఆ తీర్పు దినమున నేను మిమ్మల్ని కలుసుకుంటా. నేను ఎక్కడ కలుస్తా? నేను వెళ్ళిపోయి అక్కడ కలుస్తా మిమ్మల్ని అంటున్నాను. ఈ రాత్రి మీరు చూసే అర్థంలో చూసుకోండి. మరియు చూడండి, ఎటువైపు నేను పురోగమించుచున్నాను. నా కొరకు యేసు ఒక స్థలము, ఒక శరీరము సిద్ధపరచుచున్నాడా? ఆ శరీరము పరిపూర్ణమైనది. ఆ శరీరము క్రమ పద్ధతిలో నడుచును. అది దేవుని ఎదుట ఒక కుమారుడు లేదు కుమార్తె. అక్కడున్న ఆ శరీరంలోనికి జన్మించుటకు ఇక్కడ నేను ప్రసవ నొప్పులు పడుచున్నాను. అంటే దేవుని బిడ్డలకి ఏం చేస్తుంది? థియోఫనీ ఒత్తిడి చేస్తాం. పిచ్చోడా, నువ్వు అక్కడికి వెళ్ళాలి. దానికి సంబంధించిన జీవితం నువ్వు ఇక్కడే జీవించాలి. నేను ఇంకనూ లోకమును ప్రేమించుచున్నచో నాకు అక్కడ శరీరం లేదని అది సూచించుచున్నది. నువ్వు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే, డబ్బును ప్రేమిస్తున్నావు అంటే, దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే ఏంటంటే దాని అర్థం? అక్కడ నాకు శరీరం లేదు. చెప్పండి, అక్కడ ఏం లేదు. అక్కడ ఇల్లు లేదు. చెప్పేశాడు ప్రవక్త క్లియర్గా. ఇల్లు ఉందంటే ఆకలి ఉంది. దేనికోసం ఆకలి? నేను నరకమును తప్పించుకోవాలి, ఆ ప్రభుతో ఉండాలి. ఆ ప్రభు ఏది చెప్పినా నేను సంతోషంగా ఆయన కోసం అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చేస్తాను. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతికితే క్రీస్తు కోసం బతుకుతా, చావైతే నాకు లాభం. అయితే నువ్వు ఇంకా భయపడుతున్నావంటే లేదని సూచించుచున్నది. నేను కేవలం ఒక సంఘ సభ్యుడివి. నువ్వు సంఘానికి సభ్యుడిగా వస్తున్నావు అంతే. నువ్వు దేనికి వస్తున్నావు అండి? నేను ఈరోజు సంఘంలోకి వచ్చా, ఆశ్రయించుకున్నా, వాక్యం విన్నా, అందరితో పాటు ఆమె వెళ్ళిపోయా. కరెక్ట్ వస్తావు, మళ్ళీ తప్పకుండా వస్తావు. కానీ నువ్వెవరివి? సంఘ సభ్యునివి. నేను దేవుని యొక్క బీజమును కాను, ఆయన నా తండ్రి కాడు. మీరు శిక్షకు తట్టుకొనినచో 96లోకి రండి. అది అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఒత్తిడి చేస్తాడు. అబ్రహాముకి ఏం చేస్తున్నాడు? ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆయనలో ఏముంది? ప్రత్యక్షత ఉంది. ఆమేన్. వాక్య శరీరం బలవంతం చేస్తుంది.
ఏమని? నిన్ను అడిగింది దేవుడు నీ కొడుకుని. వెనకాడుకో. ఆయన బూడిదలో నుంచి లేపగలరు. వెనకాడతావా? పో. వింటున్నారా? చక్కని మాటలు ప్రియులారు చూడండి, ప్రవక్త చెప్తున్నారు. అప్పుడు మీరు అవిధేయులకు పిల్లలుగా నుందురు. ఎప్పుడు తట్టుకోలేను, దేవుడు పెట్టి ఈ పరీక్షలకు నేను తట్టుకోలేను, నా వల్ల అయ్యగారు పొద్దున్నే పెడుతున్నాడు, నేను ఆదివారం 8 గంటలకు లేస్తా, 7 గంటలకు నేను లేవను, నా బాడీ నాకు సహకరించదు అంటున్నామంటే తేడా ఉంది. నువ్వు చేసే దేనికి? దేవుడి నిమిత్తం. ఆమేన్. మళ్ళీ లోకం కోసం నువ్వు వెళ్తావు, డ్యూటీ వేసింది అనుకో నీకు, అప్పుడు 5 గంటలకే అలారం పెట్టుకుంటావు. 7 గంటలకు డ్యూటీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలా? ఏం చేస్తావు? భయం పెట్టుకొని 5 గంటలకు అలారం పెట్టుకొని గుడి కొట్టుందని తుల్లిపడి లేచి ఏం చేస్తావు? 6:30కే ఆడుంటావు. కాబట్టి పిల్లరా, మీరు శిక్షకు తట్టుకోనిచో అప్పుడు మీరు అవిధేయులకు పిల్లలుగా నుందురు, దేవుని పిల్లలుగా ఉండరు. ఇది నిజము కాదా? బైబిల్ ఇది చెప్పడం లేదా? దేవుని యొక్క శిక్షను నీవు తాళుకొనినచో వాక్యము నిన్ను క్రమములో పెట్టుట నీవు చూచినప్పుడు అది వినవలసిన పని నాకు లేదు. నేను క్రైస్తవుణ్ణి, నేను చేసేది చేసుకుంటూ పోతానండి, నువ్వు చెప్పేది నేను విన్నా అంటను. ఓకే, నువ్వు చెప్పొద్దు, నేను విన్నా. వెళ్ళిపో. చూసారా? నీవు దేవుని బిడ్డవి కాదని అది ఒక ఖచ్చిత రుజువు అంటున్నాడు. చెప్పినా నువ్వేమంటున్నావు? పాస్టర్ గారు నువ్వెన్ని చెప్పినా నేను ఎన్నో సంఘానికి వస్తా, సభ్యత్వంలో నేను కూడా ఉంటా, కానీ నువ్వెవరు అంటున్నాడు ప్రవక్త? దేవుని బిడ్డవి కాదు. అయితే ఒక నిజమగు దేవుని బిడ్డ ఆకలి మరియు దప్పికలు కలిగి ఉంటాడు. ఎందుకు? అది అవసరము అని నీ హృదయంలో ఏదో కోరిక చెప్పుచున్నది. ఏమంటుంది ఇప్పుడు? ఆ స్త్రీకి ఏమంటుంది? నువ్వు ఇప్పుడు అది తిను అంటుంది. ఎవరికైతే నీకు కాదు, నువ్వు మామూలుగా తినవు, కానీ లోపలున్న ఆ జీవానికి అది అవసరం. ఆమేన్. నీకు అసలు పులిపే పడదు, కానీ గర్భవతి అయిన తర్వాత తినాలి. అది నీది కాదు అంటున్నాడు. ఆమేన్. ఏదో జీవనాడి కొట్టుకుంటుంది. ఏమండి, నాకు వచ్చేటప్పుడు చింతకాయలు తీసుకురా. చింతకాయలు ఏంటి? చింతకాయలు నీకు పడదు కదా, చింతపండు కూరలో ఏవు కదా అసలు. ఇప్పుడు నాకు కావాలి, తీసుకురాపో. జీవనాడి కొట్టుకుంటుంది, అది చూపించుచున్నది, ప్రయత్నించుచున్నది. అక్కడ ఒక శరీరం ఉన్నది. దేవునికి స్తోత్రం. అదేం చేస్తుంది? నీకు లేకపోతుంది. నువ్వు రానన్నా ఏం చేస్తుంది? రాతుంది. ఇది దీనికి ఒక మాదిరి, దానికి ఒక మాదిరి. దీనిని నీవు దేని కొరకు వాడుకొనుచున్నావు? ఇప్పుడు క్వశ్చన్ వేస్తుంది. ఇక ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, అక్కడ ఒక శరీరం ఉన్నది, ఇక్కడ ఒక శరీరం ఉంది. ఓకేనా? ఇది దానికి నీవు దేని కొరకు వాడుచున్నావు? ఇప్పుడు చూడండి, ఈ శరీరాన్ని ఇప్పుడు దాకా దేనికి వాడావు? అపవాదిని మహిమపరచుటక, దెయ్యాన్ని సంతోష పెట్టడానికి వాడేశావు. దెయ్యం పని ఏంది? వాక్యానికి వ్యతిరేకంగా చేయటం. ఆమేన్. ఆదివారం అవుతుందా? నిద్రపో పర్లేదు, వెలుగు వస్తే వెళ్ళు. ఆ టయానికి ఎవరిని సంతోష పెట్టావు? అపవాది. లోకమును, లోకపు ధోరణులను, కార్యములను మహిమపరచుటక, లేక నీవు పరలోకము తట్టు చూచుచున్నావా? అక్కడ ఏదో ఉన్నది. నీవు నీ జీవితంలో దేవుని మహిమపరుచున్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దాకా దేవుని బిడ్డలమైన మనం వింటున్నారా? ఈ శరీరముతో ఎవరిని సంతోష పెట్టాం? అపవాదిని సంతోష పెట్టాం. అవునా? ఇప్పుడు ఇదే శరీరముతో ఏం చేయాలంట? మనం
ఏం చేయాలి? దేవుని సంతోషపడాలి. హల్లెలూయా. ఎందుకని మనకు ఒక ఇల్లు ఉంది అక్కడ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. నేనుండే చోటే మీరు ఉంటారు. జరుగునైన సంగతులు, ఇప్పుడు ఉండిన ఈ సంగతులు సామర్థ్యాన్ని కలిగి ఉండి రానున్న సంగతుల్ని పిలుచుచున్నవి. వింటున్నారా పిల్లలు? కాబట్టి మన థియోఫనీ ఏం చేస్తుంది? నీకు ఆకలిని పుట్టించేది థియోఫనీ, నిన్ను వాక్యం తట్టు లాక్కెళ్ళేది థియోఫనీ. థియోఫనీ ఉంటే, లేకపోతే ఏం చేస్తుంది? బలవంతంగా నువ్వు అనుకుంటూ ఏదో చేయాలని, కానీ అదేం చేస్తుంది? నేను కిందకి యోధాని ఏమంటుంది? ఓ ఇదైపోబాక. అర్థమవుతుందా? అంటే వాడి గమ్యస్థానం ఏం చేస్తుంది? వాడిని కిందకి లాగుతుంది. పేతురు యొక్క థియోఫనీ ఏమంటుంది? నువ్వు దేవుని కోసం బతకాలి, దేవుని కోసం అవసరమైతే చచ్చిపో అంటుంది. పాపం పరిశుద్ధాత్మ లేదు కాబట్టి ఆయన భయపడ్డాడు, బాధపడ్డాడు. ఆమేన్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందాడో ఇక దేవుని కోసం చచ్చిపోవటానికి. పేతురు, నిన్ను చంపేస్తాం మేము, ఎలా చచ్చిపోతావు కోరుకో, నీకే ఆప్షన్ ఇస్తున్నావు అన్నప్పుడు పేతురు అన్నాడు, నేను సిలువ వేయటానికి నా తండ్రి అంత తోడిని కాదు, నన్ను తల్లకిందులుగా సిలువేయండి, నేను చచ్చిపోతా. కానీ ఎట్లా చచ్చిపోతా? సిలువ నన్ను తల్లకిందులుగా సిలువేయండి. అలాగే పౌలు కూడా అడిగారు, పౌలు నువ్వు రోమా పౌలువి, ఎట్లా చచ్చిపోతావు? నా ప్రభువు మోసిన సిలువను మోసిన ప్రదేశాలన్నిట్లో నా రక్తం చిందించబడాలి. ఆమేన్. గుర్రబండి గట్టి ఏడవండి, ముక్కలు ముక్కలు అయిపోవాలి. ఎందుకంటే ఆయన సంఘం అనే శరీరాన్ని బాధ పెట్టినోడు. ఇప్పుడు నా శరీరం ఏమైపోవాలి? ముక్కలైపోవాలి. బతికితే ఇదే సభలో మెడకాయ నరికేయండి. చచ్చిపోతే ఈడ్చేటప్పుడు చచ్చిపోతే సమాచారం, బతికుంటే ఇక్కడ నరికేయండి. ఇది నా ఆఖరి కోరిక. ఎవరిని కోరుకుంటారండి? ఎవరు ఈయన్ని ప్రేరేపిస్తున్నారంటే వాక్య శరీరం ఏం చేస్తుంది? దేవుని కోసం అవసరమైతే చచ్చిపో. హల్లెలూయా. ఏముంది ఆయనలో? నీతి కొరకు ఆకలి, దప్పిక. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు మనం దేవుని బిడ్డలు, రాజకుమారులవి, రాజకుమార్తెలు అన్నాడు ప్రవక్త. ఆయనలాగే మనం బ్రతకాలి, ఆయన కోసమే బతకాలి, ఆయన కోసమే జీవించాలి. ఇక సమయం లేదు, ఇక ఆఖరి సమయం, ఎత్తబడే సమయం. లౌదికై తర్వాత ఇక కాలం లేదు. అందుకే పుతిన్ మళ్ళీ గెలిచాడు. పుతిన్ గెలవాలంటే ఏం చేయాలి? గెలవాలి. ఎందుకు గెలిచిండు? ఎందుకు గెలిచిండు చెప్పండి? పుతిన్ మళ్ళీ ఎందుకు గెలిచిండు? బాంబే ఆయన చెప్పేసింది, శోభన్ బాబు చెప్పేసింది. ఇంకొకటి వస్తే బాంబేడు, ఆయనే బాంబేడు ఏపిస్తాడు. ఆయన ఏళ్ళే కానీ ఆయన ఏపిస్తాడు. అది 7వ దర్శనం, అది 7వ దర్శనం. పిల్లల త్వరలో జరుగుద్ది, కానీ దాన్ని మనం చూడమంటున్నాడు ప్రభు. అది జరగటం మనం ఎత్తడం. హల్లెలూయా. ఇక మనం 3.5 సంవత్సరాలు ఇందులో ఉంటాం. భూమి మీద శ్రమలు, మరణ వేదనలు, పాపం తప్పిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందంటే, అప్పుడు వర్తమానంలోకి వచ్చి తప్పిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటాయి అంటే చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు అంటారంట, ప్రభువా ఇప్పుడు మేము ఏమన్నా చేస్తాం, టైం అయిపోయింది. నోవా నీ వర్తమానం చాలా లోతైంది అంటున్నారు. అంటే ఎప్పుడు పీకల దాకా వచ్చినాం. నోవా అంటున్నట్టు మంచిగా ఉన్నప్పుడు చెప్పిన ఇంద్రలా మీరు ఇప్పుడు ఏమన్నారు? పీకల దాకా వచ్చి యువర్ మెసేజ్ ఈజ్ వెరీ డీప్ అన్నారు. లోతైన వర్తమానం, డీప్లో మునిగిపోయి డీప్ అన్నారు వర్తమానం. ఉందా ప్రయోజనం? నేను చెప్పినా కదరా, జలప్రళయం రాకముందే నమ్మండిరా అన్న. ఇప్పుడు నమ్ముతారా? ఎప్పుడు?
మేఘల్లాగా వచ్చింది. రేపు వధువు వెళ్ళిపోద్ది. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు మన వాళ్ళు అంటారు, ఇప్పుడు మేము ఏమన్నా చేస్తాం, ఎందుకు ఏం చేస్తాం, ఇంకా చేసే సమయం లేదే. ఇక ఆయన గొర్రె పిల్లగా లేడు, ఆమేన్. ఆయన రక్తం లేదు, ఇక ఆమేన్. ఆయన యూదా గోత్రపు సింహంగా మారాడు. ఆమేన్ ఇప్పుడా ఆయన ఇంకా రక్తము కారుచున్న గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఇంకా రక్తం కారుతానే ఉంది. ఆమేన్. కారుతుందా లేదా? ఆమేన్. అయిపోయిందా? కారీ ఆమేన్. ఏం కనపడింది యోహానికి? రక్తము కారుతున్నట్టు కనపడదా? కారీ ఆగిపోయినట్టు కనపడదా? అంటే దాని అర్థమైంది, ఆయన బిడ్డలు ఇమ్మానుయేలు నరముల నుండి ప్రవహించిన రక్తంలోనికి దూకుతారంట. హల్లెలూయా. ఆ రక్తములో దూకి ఆమేన్. వాళ్ళ పాపాలు కడుక్కొని ఆమేన్. పరిశుద్ధాత్మ పొందాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా గొర్రె పిల్ల రక్తం కారుతుందా? ఆమేన్. చెప్పండి, కారుతుందా? కారు అయిపోయింది. కారుతూనే ఉంది. ఏం కనపడింది యోహానికి? రక్తము కారుచున్న గొర్రె పిల్ల, వధించబడినట్లు నిన్న గొర్రె పిల్ల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆయన ఆ స్థానంలోంచి లేస్తాడు ప్రియులారా. ఆమేన్. ఇక కృప లేదు, ప్రేమ లేదు, ఆయన సింహంగా మారుతాడు. ఆమేన్. అప్పుడు నువ్వు పరిగెత్తుతావే, నీ ఆస్తులు నీ డబ్బులు ఇక అప్పుడు పనికిరావు. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తాడు, ఎందుకంటే నీ దగ్గర కోట్లు ఉన్నాయి కాదు. హలో, 2 లక్షలు కొట్టు అకౌంట్. కొడుతున్నాను సార్, కొడతారు. రేపు నువ్వు ఫోన్ చేస్తే ఎవడు ఎత్తుకునేవాడు కూడా పరిగెత్తా ఉంటాడు. యానం అప్పుడు ఉంది బైబిల్లో, కొండలకు పారిపోతారంట, బిల్డింగ్లే కూలిపోతా ఉంటాయి, కొండలకి పరవు కదా. వింటున్నారా? హల్లెలూయా. గచ్చిపోలి బిల్డింగ్లన్నీ అగ్గిపెట్టేలాగా పడతా ఉంటాయి. ఇంక జనం పరిగెత్తి ఎక్కడ దాక్కుంటారంట? బండ సందుల్లోకి కొండల్లోకి పోయి, ఓ కొండల్లారా బండల్లారా మమ్మల్ని కాపాడండి అవి మాట్లాడితే అంటప్పుడు, ఎరో ఇప్పుడు మేము గుర్తొచ్చినమా? ఇప్పుడా? ఇప్పుడు ఇక మేము కూడా కాపాడు, కొండలు కూడా పగిలిపోతాం. అర్థమైందా? కాబట్టి పిల్లల ఆ శ్రమలు ఎవరు తట్టుకోలేని, వధువేమో విందులో ఉంటుంది, ఆమేన్ హల్లెలూయా. లోకము శ్రమలను ఎదుర్కొంటూ ఉంటుంది. నోవహు లోపల కూర్చొని తింటున్నాడు, బయట కేకలు వినపడుతున్నాయా? బాబాయ్ పెదనాన్న తలుపుది అంటాడు. రే బాబాయ్ లేడు, తాళాలు కూడా నా దగ్గర లేవుడా. తాళం వేసి దేవుడు తీసుకుపోయి, కిటికీలు కూడా లేవో బాబాయ్, కిటికీ పైన ఉందిరా, పైన పెట్టినవి ఏంది బాబాయ్, దేవుడు ఆడ పెట్టమన్నాడు. కిటికీలు పక్కన ఉంటాయిగా బాబాయ్, మేము కిటికీలన్నా పట్టుకుని ఎలబడతాం. ఇటువంటివి చేస్తారనే దేవుడు ఆడబెట్టమని కిటికీ ఆడబెట్టాను. అంటే నువ్వు ఇక దేవుడినే చూడాలా? ఆమేన్ హల్లెలూయా. ఎట్ట చెప్తున్నారో నీకు అనవసరం. ఆమేన్. కేకలు వినపడతాయి, విడి చూడాలి. నోవహు పైకే చూడు. ఆమేన్ అర్థమైందా పిల్ల? హల్లెలూయా. రాబోతుంది మహా గొప్ప అగ్ని ప్రళయం. అగ్ని గంధకాలతో దేవుడి ప్రపంచాన్ని కాల్చేయబోతున్నాడు. మనం అక్కడ విందులో ఉంటాం, లోకమంతా శ్రమల్లో ఉంటుంది. మరి ఆ శ్రమల్ని ఎవరు కూడా తట్టుకోలేరు. ఇక్కడ శ్రమలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అగ్నిగుణంలో కూడా శారీరకంగా శ్రమలు పొందాలి, ఆత్మీయంగా నరకంలో కాలాలి. మరి ఆ నరక బాధను తప్పించుకొని మనం ఇప్పుడే సిద్ధపడదామా? ఆమేన్ హల్లెలూయా. మన శరీరాలు, మన వాక్య శరీరాలు మన కోసం ఎదురు చూస్తున్నాయా? ఆమేన్. మనల్ని ఒత్తిడి చేసేది కూడా అదే. ఆమేన్. ఆయన చెప్పినట్టు మనం చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. అందరము లేచి నిలబడి, దేవా నిజమే తండ్రి, మాకొక శరీరం ఉన్నది, మాకొక భవనం ఉన్నది, అది నీవు కట్టిన భవనము నాయన. అది ఎప్పుడూ ఉండేది ప్రభువా, అది సదాకాలం ఉండేది నాయన. అది శిథిలము కానిది నాయన, నీవు కట్టినది ప్రభువా. అది నీ బిడ్డలకి నువ్వు కట్టి పెట్టావయ్యా, మాకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళావయ్యా. ఈరోజు వాక్యం ప్రత్యక్షతే స్థలమై ఉన్నదని, ఆ స్థలములోనే విత్తనములు పడి అవి మొలిసి ఫలించాలని మా ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడుతున్నావయ్యా. ఈరోజు మాకు ఆకలి మొదలైందంటే అది మా వల్ల కలిగింది కాదు, మాకు ఒక థియోఫనీ ఉంది కాబట్టి ఆయన ఈ ఆకలి ఈ రోజు మమ్మల్ని వేధిస్తుంది. ఆ బిడ్డ
లోపల ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఏ విటమిన్ తక్కువ అవుతుందో తల్లి ద్వారా దాన్ని రుజువు చేస్తున్నావని, తల్లి ద్వారా పంపిస్తున్నావని మా ప్రవక్త చెప్తున్నాడయ్యా. ఈరోజు దేవా మాలో ఉన్న లోటులన్నీ సరిచేతండి. ఏ తప్పు మాలో ఉన్నదో నాయన మమ్మల్ని సరిదిద్దయ్యా. మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ మాలో ఉన్న లోపాలను ఎత్తి చూపించయ్యా. అయ్యా, అద్దము ఇంతవరకు మేము చూడలేదు, కానీ ఆ అద్దములో చూసిన తర్వాత మేము ఎవరువో మాకు అర్థమైంది. మేము ఎలా ఉండాలో మాకు తెలిసిపోయింది. మేము రాజకుమారులము, రాజకుమార్తెలము. నీలాగే మేము బ్రతకాలి, మంచి క్రైస్తవులుగా ఉండాలి, మంచి జీవితాన్ని మేము జీవించాలి. లోకానికి మా జీవితం కనబడాలి, నీకు కనబడాలి. నీల ద్వారా మా జీవితం నీకు బయలుపరచబడాలి. ఆనాడు అబ్రహాము చేసే కార్యాలు ప్రజలు చూశారు. నాయనా, నీవు పరలోకం నుండి చూసి ఆనందించావయ్యా. ఓ, నీవు చేసిన ఈ త్యాగము గొప్ప త్యాగం చేశావని నువ్వు అబ్రహామును పొగిడావయ్యా. ఈరోజు నీ పిల్లలమైన మేము కూడా లోకము నవ్వుకుంటున్నా, లోకము మమ్మల్ని అవమానపరిచిన, ఓ ఆనాడు అబ్రహామును హేళన చేయటానికి 20 ఏళ్ల తర్వాత వాళ్ళ బంధువులు వచ్చి, అబ్రహామా నీవు జనములకు తండ్రి అని చెప్పావు, ఎంతమంది పిల్లలు నీకు పుట్టారని అవమానపరిచిన అతడు వాక్యముతో ఐక్యమై ఉన్నాడని, వాక్యముతో కలిసి ఉన్నాడని, దేనికి భయపడలేదని, దేనికి బాధపడలేదని ప్రవక్త ద్వారా నువ్వు రుజువు చేశావయ్యా. ఓ, ఈ రోజు మేము కూడా నాయన లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు మేము చూడకుండా, లోక పద్ధతుల్ని మేము పాటించకుండా నీ వైపే చూస్తూ, ఆనాడు నోవహు నీ వైపే చూస్తున్నాడు నాయన. ఓడలో పక్కకు చూడలేదు ప్రభువా, ప్రజల ఆర్తనాదాలు వింటలేదు ప్రభువా, పైకే చూస్తున్నాడయ్యా. నీవు 63 దిగొచ్చిన తర్వాత మీ తలలు పైకెత్తుకోండి అని చెప్పావు. మేము నీపైనే ఆధారపడుతున్నాం, నీ వైపే చూస్తున్నామయ్యా. తెలిసి తెలియక మేము చేసిన పొరపాట్లను బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ ఆత్మతో మేము తిరిగి జన్మించాలయ్యా. ప్రత్యక్షత అయితే మాకు ఇచ్చావు, కానీ కొన్ని మేము చేయలేకపోతున్నామయ్యా. కొన్ని విషయాల్లో మేము భయపడిపోతున్నామయ్యా. ఆ భయము మాలో నుండి పోవాలంటే పరిశుద్ధాత్మ మాలో ఉండాలి. అందుకే పేతురులో ఆ భయం తొలగిపోయింది. పేతురులో గొప్ప ధైర్యం వచ్చింది. పేతురు నీ కొరకు అసాక్షిగా నిలబడిపోయాడు. ప్రత్యక్షత అయితే పొందాడు, కానీ పరిశుద్ధాత్మతో పొందనంత వరకు అతడు అసంపూర్ణుడుగా ఉన్నాడు. ఈరోజు మేము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని మా పట్ల ఆలోచన కలిగి ఉన్నాము. ఈ ఆలోచన స్థిరపరచండి, దీవెనలతో నింపండి అయ్యా. కొంతకాలం మరి ఉదయం 7 గంటలకే మేము ఇక్కడ కూడుకోవడానికి తండ్రి మమ్మల్ని ఇక్కడ సిద్ధపరచండి ప్రభు. కొంతకాలం నాయన తప్పకుండా మా నుండి కూడా కొన్ని త్యాగాలు మీరు కోరుకుంటున్నారు. మీరు ఎవరు చేయని త్యాగం చేశారు. మేము కూడా చిన్న చిన్న త్యాగాలు చేసి మీ కుమారులు కుమార్తెలమని అనిపించుకోవటానికి మీరే కృప చూపించండి. తిరిగి మేము ప్రయాణమై వెళ్ళేటప్పుడు మా ప్రయాణాలు క్షేమకరంగా నడిపించండి. నేను కూడా ప్రభువా మరి ముసలితనములో రాత్రనక పగలనక దేవా నీ పని కోసం పరిగెత్తుతున్నానంటే అది నా బలము కాదు నాయన, అది నీవిచ్చిన బలము నాయన. నీవే నన్ను నడిపించమని ఈ వధువుకి పరిచర్య చేసి ఒక గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా. దీన్ని సంతోషముగా కొనసాగించడానికి నీ ఆత్మతో నన్ను నింపండి. ఇక్కడున్న నీ బిడ్డలకు కూడా నీ ఆత్మతో నడిపించండి. నీ మహిమలో నుండి ప్రతి అవసరతలు తీర్చండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా పాపమంతటిని కడిగెను తన రక్తముతో ఆయనే, మసిబొగ్గులాంటి నా జీవితమును మార్చెను ఆయనే. నా రక్షణను కొనెను
హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి యొక్క దేవుడైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ ఆయన సన్నిధి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 దేవుడు మనందరినీ దీవించును గాక. మరి ఒకరితో ఒకరు కరచాలనం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించు.